దేవుడిచ్చిన మనకు ఈ యొక్క మంచి తరుణాన్ని బట్టి ఆయనకి ఎంతైనా వందనస్తులైతున్నాం. ఈ నెలలో భాగంగా మన వాగ్దానాలలో ఆధారం చేసుకొని ధ్యానిస్తున్నటువంటి బైబిల్ పట్టణం కొరకై దేవుని వాక్యంలో నుండి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. అందరి కలిపి చదువుకుంటాం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యముగా నుండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతిట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. రెండవది ద్వితీయోపదేశకాండం 31:8. ద్వితీయోపదేశకాండం 31:8 అందరి కలిపి చదువుకుంటాం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. భయపడకము, విస్మయమందకము అని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పాను. మూడవ భాగము ప్రకటన 7:17. ప్రకటన 7:17 అందరి కలిసి చదువుకుందామండి. ఏలైనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మనము సార్వత్రిక సంఘ వాగ్దానాలను ఆధారం చేసుకొని బయలుపటంలో దేవునితో నడుచుట అనే అంశాన్ని ఆధారం చేసుకొని మనము మన పితరులు భక్తులు ఏ రీతిగా నడుచుకుంటూ వచ్చినారు, వారి భక్తుల జీవితాల్లో ఏ రీతిగా ప్రభుతో నడిచి ప్రభుని సంతోషపరుస్తూ వచ్చినారు, ఆ రీతిగా మనం కూడా ఈ తరములో దేవుని బిడ్డలుగా మనము వాళ్ళని మాదిరిగా ఉంచుకొని ఏ రీతిగా నడుచుకున్న సంగతులు మనము ధ్యానిస్తున్నాం. మొదటిగా మనం దేవుని వాగ్దానాలు ఏ రీతిగా నెరవేర్చబడతాయనే విషయాలు మొదటి బయలుపటంలో చూస్తూ వచ్చినాం. అందులో హానోకు దేవునితో ఏ రీతిగా నడుస్తూ వచ్చినాడు అని. రెండవదిగా రెండవ బైబిల్ పట్టణంలో నోవాహు దేవునితో ఏ రీతిగా నడుస్తూ వచ్చాడనే విషయాన్ని కూడా చూస్తూ వచ్చాం. మూడవది అబ్రహాము దేవునితో ఏ రీతిగా నడుస్తూ వచ్చినాడనే విషయాలను చూస్తూ వచ్చినాం. మరి ఈ బైబిల్ పట్టణంలో కూడా మనం ఓ వ్యక్తి గురించి దేవునితో నడిచిన జీవితము ధ్యానించినట్టున్నాం. బహుశా మరి అది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసి ఉంటే చెప్పండి, ఎవరి గురించి చెప్పాలనుకుంటారు మీ ఆలోచన ప్రకారం? దానియేలా, దావీదా? చెప్పు, దానికే మేము లేదులే. దావీదా? జాన్ ఏమో దావీద్ అన్నాడు. మీరు చూద్దాం ఎవరైనా. యాకోబు. ఇంకా ఎవరు చెప్తే వాళ్ళే అంటావా? తెలివైన జవాబు అంటే యేసేపు. ఇంకా పవిత్ర ఏమని చెప్తావా అనుకున్నావా? రైట్, మంచిది. సరే, మీరందరూ కూడా దాదాపుగా ఆలోచన చేసినారు. కాకపోతే నేను ఆ రీతిగా అనుకున్నాను, కానీ అన్ని పాత నిబంధనలో భక్తుల గురించే చెప్పాను. మరి కొత్త నిబంధనలో వ్యక్తిని గురించి అయినా ఒకరినైనా ప్రభుత్వం నడిచిన వ్యక్తిని పరిచయం చేయాలనుకొని కొన్ని మాటలు చెప్పాలనుకున్నా. ఇప్పుడైనా చెప్పండి ఎవరి గురించి చెప్పాలనుకోండచ్చు. బా, కరెక్ట్గా చెప్పినారు. పౌలు దేవునితో నడిచిన విధానంను చెప్పాలనుకున్నాను. ఎందుకంటే కొత్త నిబంధనలు అందరికంటే ఎక్కువగా ప్రభుతో నడిచి ప్రభు సంతోషపెట్టిన వ్యక్తులలో అపోస్తలుడైనటువంటి పౌలు. చదవండి, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకుని. సాధారణంగా పక్షులకు ఎగరటము పుట్టుకతోనే వాటికి వచ్చిన ఎవరు నేరకపోయినా అవే ఎగురుతాయి.
నీటిలో ఉన్నటువంటి జలచరములు, చేపలు, తాబేలు అవి కానీ పుట్టుకతోనే వాటికి ఈదడం అనేది నేర్పబడకుండానే వస్తుంది. ఎవరు వాటికి నేర్పించరు. కాకపోతే అవే నేర్పడుతూ వస్తాయి. కానీ మనిషినికైతే దేవుని యొక్క వాక్యంలో ఏ రీతిగా మనం నడుచుకోవాలో ఆ విషయాలు మాత్రం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ వస్తాం. మానవుని చిన్ననాటి నుండి కూడా ఎవరో ఒకరు ఏదో నేర్పించబడాలి, నడిపించబడాలి. అందుకే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు దేవుడు అంటున్నాడు, హోషే గ్రంథము 11వ అధ్యాయము, హోషే గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం చదవండి. చాలమ్మ. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే. దేవుని ప్రజలను ఎఫ్రాయిమని సంబోధించుట. ఇక్కడ దేవుని ప్రజలకు ఆ నడకను నేర్పిన వాడను నేనే అని ప్రభు అంటున్నాడు. మనకు కూడా తెలుసు చాలాసార్లు సామెతలు 22:6లో ఒక మాట ఉంది, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాటి నుండి తొలగిపోడు. మనం కూడా సాధారణంగా ఇంతకుముందు పిల్లలకు నేర్పించేటప్పుడు 2 చేతులు పట్టుకొని ఇప్పుడు నేర్పిస్తున్నారు. అప్పుడు ఒక 2-3 చక్రాలు ఉండి దొబ్బే బండి పెట్టేవాళ్ళు, చెక్కతో తెచ్చింది. దాన్ని పట్టుకొని దొబ్బుకుంటూ పోయినాడు అనుకోండి, నడుస్తారు. ఇప్పుడు అన్నీ రెడీమేడ్ వచ్చినాయి అనుకోండి, నడక నేర్పించాయి నడవాలని. దేవుడు తన వాక్యం ద్వారా మనములను నేర్పించాలని కోరుతున్నాడు. పౌలైతే అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి అని సాక్ష్యం ఇచ్చినాడు. ఎంత గొప్ప విషయం. కాబట్టి ఎందుకంటే మరి దాదాపుగా మనం చూసిన వారిలో యేసు ప్రభు శిష్యులు సైతము ఆయనతో వెంబడించుకుంటే తప్పిపోయి పారిపోయిన వాళ్ళే. కానీ అపోస్తలుడైనటువంటి పౌలు దేవుడు తను దర్శించిన నాటి నుండి ఉద్దేశం కలిగి అతన్ని దర్శించాడు, రక్షించుకున్నాడు. ఆ ఉద్దేశం కొరకే తను నడుస్తూ వచ్చినాడు. అందుకే ఆయన మనందరికీ కూడా మాదిరికరంగా ఛాలెంజ్గా ఈ మాటను తెలియపరచు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు మొదటిగా మరి రోమా ప్రభుత్వములో కిలియా అనేటువంటి రాష్ట్రములో తార్సు పట్టణం అనేటువంటి పట్టణంలో అతడు జన్మించినాడు. అది మీరు కొన్ని విషయాలు త్వరగా చెబుదానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే అంశం చివరికి వచ్చే లోపుగా మొదటిగా ఆలస్యమవుతుంది. ఆ విషయాన్ని అపోస్తల కార్యం 26వ అధ్యాయంలోను 3వ వచనము, 22వ అధ్యాయం 3వ వచనంలో కూడా రాయబడుతుంది. బాల్యమంతా కూడా అక్కడ ఆయన గడిపిన విషయాలు. గమలీయేలు పాదాల యొద్ద తన విద్యను నేర్చుకున్న వాడుగా ఉంటున్నాడు. వారి వృత్తి అపోస్తల కార్యం 18వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లో డేరాలు గుట్టేవారుగా ఉంటున్నారు. మరి అలాంటివటువంటి పౌలును దేవుడు దర్శించి మరి యూదుల ప్రకారము మెస్సయ్య వారికి దేవుడు, కానీ యేసు ప్రభువుని గురించి శిష్యులు ప్రకటిస్తూ వచ్చినప్పుడు వారిని చంపడానికి అనుమతి పొందినవాడై పౌలు దేవుని సంఘమును హింసిస్తూ వచ్చినాడు. దేవుని సంఘమును హింసించుట అంటే అర్థమేమి? దేవుని ప్రజలను హింసించుట, చంపుతూ అనేక రకాలుగా హింసిస్తూ వచ్చినాడు. అది మనం అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినాం. మరి ఆ కార్యం జరుగుతూ సందర్భంలో వస్తూ వచ్చినప్పుడు దేవుడు ఒకానొక సమయంలో 9వ అధ్యాయంలో అపోస్తల కార్యంలో దమస్కు మార్గంలోనికి వచ్చిన తర్వాత ఆడు దేవుని దర్శించడము, ఆ గుర్రంపై నుంచి పడడము, దేవుడు అతను దర్శించి మరి అనేక జనులు ఎదుట తన సాక్షిగా దేవుడు ఏర్పరచుకున్న సాధనము అంటే ఒక పాత్ర అయి ఉన్నాడని సెలవిస్తూ వచ్చినాడు. అన్నీ అయితే ప్రభా మరి అతని కొరకు చదవండి. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి అనేకులు ఎదుట నేను మరి అనని అంటాడు, ప్రభు వారిని సగ్గబడి హింసించి నీ ప్రజలు నష్టపరిచిన వారి ఎదుటికి వెళ్ళి ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయమంటున్నావంటే
ప్రభు అంటున్నాడు, నువ్వు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనము. అంటే ఒక పాత్ర, దేవుని కొరకు వాడబడే ఒక పాత్రగా నేను అతన్ని చేసి ఉన్నానని సెలవిచ్చినప్పుడు వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. దేవుడు అతన్ని దేవుని పని కొరకై సిద్ధపరుస్తూ వచ్చినాడు. మళ్ళీ అలాంటి వాటి పౌలు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడని కొరింథీ సంఘానికి సెలవిచ్చాడు. మరి ఏ విషయాల్లో క్రీస్తుని పోలి పౌలు నడుచుకున్నాడనే విషయాలను త్వరగా కొన్ని సంగతులు మనం చూస్తూ వస్తాం. చూడండి, మొదటిది, అపోస్తలుడైనటువంటి పౌలు ఒక గురి కలిగి, ఒక ఉద్దేశం కలిగి దేవునితో నడుచుకున్న వ్యక్తి. దేవుడు ఎందుకోసం అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు అనేది 15వ వచనంలో మనం చూసినప్పుడు, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడిని ఏర్పరచుకొనిన సాధనము అంటే అని. దేవుడు అతనికి ఇచ్చినటువంటి ప్రభువా నేను ఏమి చేయవాలంటే నువ్వు నా నామం కొరకై సాక్షిగా జీవించుము అని దేవుని రాజసువార్త ప్రకటించడానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. ఆ విషయాన్ని మొదటిగా అపోస్తలుడైనటువంటి పౌలు దేవుడు తనతో చెప్పిన మాటను బట్టి దాని ప్రకారమే నడుచుకుంటున్నాడు. అంటే ఇది గురి, ఒక గురి కలిగిన వ్యక్తి. మనం కూడా రక్షణ మారమనసు పొందిన తర్వాత ఒక మాట చదవండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. పౌలు అంటాడు, మెట్టుకు నా సహోదరులారా, కాబట్టి ఇక్కడ మనం చూసి 3:17 చదవండి. కాబట్టి మాదిరి అయిన ప్రకారం మీరు గురిపెట్టి, కాబట్టి ఒక గురి, పరుగు పందెంలో ఇన్ని నిమిషాలకి ఇంత రీచ్ కావాలని, తర్వాత ఏదైనా ఒక కార్యం కొరకై గురి కలిగి ఉండాల. ఒక చదువుకునేవాడు తన చదువులో ఏ విషయంలో ఇంట్రెస్ట్ ఉందో, శ్రద్ధ ఉందో దాని కొరకై శ్రద్ధ కలిగిన వాడు చదవాల, దాని కొరకే గురి కలిగి అది వచ్చే వరకు పోరాటం అనేది చేస్తూ ఉండాలి. అది అందుకే పౌలు కూడా తన గురి ఎలా ఉందంటే పరుగు పందెంతో పోలుస్తూ వచ్చినప్పుడు చదవండి, 1 కొరింథీ 9వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఇక్కడ ఆయన గురి కలిగి బహుమానం పొందినట్లుగా పరిగెత్తాల. దేవుని పిల్లలుగా మనం కూడా మన గురి అంతా ఏమి, మన ప్రభుని నమ్ముకునేది ఏమి మన గురి? దేవుని చేత ఆశీర్వదించబడి గొప్పగా అంత సంపాదించుకొని ఈ లోకంలో బ్రతికినంత కాలం హాయిగా సుఖంగా ఉండాలనే మన గురి? దానికోసమేనా దేవుని నమ్ముకోయింది? ఏమి మన గురి? చెప్పండి. ఎవరు మాట్లాడుతుంటే మేలు, బయట ఉన్న వాళ్ళు మేలు ఎదారు, అందుకే వాళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి బయట కూర్చున్నారు. ఎందుకంటే ఎన్నిసార్లు పిలిచినా రారు. అదే బియ్యం పోయినప్పుడు కానీ ఊరికి పోతే ఇంకా ఎవరు ఏం కానీ నూక్కొని పోయి సీట్లలో కానీ కూర్చునేదానికి కానీ ఇంకా రకరకాలు ఉంటాయి. వాటి కోసం అయితే ముందు పోతారు. అన్నిటికీ ముందు పోతారంటే కానీ సహోదరులు మందిరంలో మాత్రం ముందుకు రారంట. కాబట్టి ఇక్కడ గురి, మనము ఒక గురి కలిగి ఉన్నాము. ఎందుకు మనం దేవుని నమ్ముకొని ఈ రీతిగా ఇన్ని కూడికలు కలిగి ఉంటున్నాము, ఇంతగా ప్రయాసపడి ప్రత్యేకమైన కూడికలు ఏర్పాటు చేయడము, అవన్నీ కూడా తప్పపోతే ఏం కాదులే చెప్పండి. దేవుని రాజ్యం కొరకు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అంటే అర్థం ఏమంటే దేవుని రాజ్యమును వెతుకు. దేవుని రాజ్యంలో మనం ప్రవేశించడానికి ఇదంతా మనం గురి కలిగి బ్రతకాల. దాని కొరకు ఈ లోకంలో మనము జీవించాలి. దేవుని రాజ్యంలో పోవాలంటే అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు. తర్వాత హృదయ శుద్ధి గలవారు ధన్యుల వారు దేవుని చూచెదరు. ఇవన్నీ మనం చూసుకుంటూ విన్నాడు. దేవుని రాజ్యంలో నాగటి మీద చేయి పెట్టి వెనుక చుట్టూ చూడవాడు నా రాజ్యానికి పాత్రుడు కాడు. కాబట్టి దేవుని రాజ్యమే మన గురి. అంతేగాని లోకంలో మిగతావన్నీ ఆయన తెలుసు. మొదట ఆయన నీతిని
ఆయన రాజ్యాన్ని వెతుకుడు, అప్పుడు అవన్నీ మీకు కావాలని పరలోక తండ్రికి మొదట ఏమన్నాడు? ఆయన నీతిని, రాజ్యాన్ని ఎతకాలి. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము అపోస్తలుడైనటువంటి పౌలు దేని కొరకు ఆయన గురి కలిగి ఉన్నాడంటే, ఒక ఉద్దేశం. దేవుడు ఎందుకు నన్ను రక్షించినాడు, ఎందుకు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఆ ఉద్దేశం కొరకే నేను బ్రతకాలనేటువంటి ఉద్దేశం కలిగి ఆయన జీవిస్తూ వచ్చినాడు. అది పందెమందు పోరాడువాడు. మనం చదువుకున్న భాగం మరొకసారి చదువు భాగం 9:24 1 కొరింథీ. కాబట్టి పందెరంగమందు పరిగెత్తేవాడు బహుమానం కొరకు పరిగెత్తాడు. మనం కూడా మన గురి అంతా ఏమంటే ఈ లోకంలో జీవించేదంతా కూడా ఒక దినాన దేవుని రాజ్యంలో ప్రవేశించాలని. అందుకే దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే లూకాసు వార్త 9:23 ఏమన్నాడు చదవండి. నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని తన్ను తాను ఉపేక్షించుకొని అంటే ఇంక తనకంటూ సంబంధించింది ఇంకేమి ఉండకూడదు. అది ప్రభుని వెంబడించే జీవితం. భగత్ సింగ్ గారు ఉన్నాడు, ఎంతో దైవజనుడు, ఉన్నతమైన విద్యావంతుడు, ఎంతో ఆస్తిపరుడు. అయినా కూడా ప్రభు కోసము అన్నీ వదులుకున్నాడు. ఆస్తిని పోగొట్టుకున్నాడు, కుటుంబాలను, అన్నదమ్ములను అందరిని పోగొట్టుకున్నాడు, గౌరవం పోగొట్టుకున్నాడు. అన్నీ పోగొట్టుకొని దేవుని కొరకై ఒక గురి కలిగి, దేవుడి ఉద్దేశము ఏదైతే తనకి పరిస్థితి వచ్చినాడో, దేని కొరకై అయితే దేవుని చేత పట్టబడ్డాడో, దేవుడు తన ఏది చేయమని కోరుతున్నాడో దాన్ని చేయడానికి ఇవన్నీ మానుకున్నాడు. చాలామంది ఒక ఆయన 2-3 సార్లు వచ్చినప్పుడు సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు, అన్నా మేము అన్నీ సమర్పించుకొని సేవకు వచ్చినామన్నా అనే ఒక మాట మాట్లాడినప్పుడు, నా పక్కనున్న వ్యక్తి మేము మాట్లాడుతున్నప్పుడు, అంటే ఎట్లన్నా అనే విషయం అంటే, మేము సేవకు వచ్చినామన్నా అన్నీ సమర్పించుకొని అంటే ఏం చేసేవాళ్ళు అంతకుముందు అంటే, వాళ్ళు మన మాదిరి ఉపాధి పని, కూలి పని, ఆ పని ఈ పని, పొలాల పనులు అన్నీ చేసేవాడు. దేవుడు దర్శించి రక్షణ పొందినాడు. రక్షణ పొందిన తర్వాత ఆ పని వదులుకొట్టి దేవుని పనికి వచ్చినాడు. మరి ఇది సమర్పణ చేసుకొని వచ్చినట్లు అంటారా? ఇది సమర్పణ అంటే మనకి కలిగింది ఏదైనా ఒకటి దేవునికి ఇవ్వాలా. కాబట్టి అది కాదు సమర్పణ చేసుకొని వచ్చినామంటే. ఒకవేళ దేవుని పని ఆసక్తి కలిగి వచ్చినావు, దేవుడు అన్యాయసుడు కాదు, నిన్ను పోషిస్తుంటాడు ఆ సేవ అనే దాంట్లో. సమర్పణ అంటే ఏమంటే, ఉద్యోగం వదులుకొని, డబ్బులు వదులుకొని, ఆస్తులు వదులుకొని, తర్వాత ఈ లోక వైభవము, పేరు ప్రఖ్యాతలు వదులుకొని, స్థానం వదులుకొని, వాటన్నిటి క్రీస్తు కొరకు వదులుకొని వస్తారే, దాన్ని సమర్పించుకొని దేవుని కొరకు వచ్చిన సేవ అని అంటారు. నా మాటలు కాదు, ప్రభు అన్నాడు. చదవండి మత్తయి సువార్త 19వ అధ్యాయము. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27. కాబట్టి పేతురుకు ఉండేది ఏమిటిదే? వాళ్ళు ఏం చేసేవాళ్ళు? చేపలు పట్టుకున్నప్పుడు ప్రభు 4వ అధ్యాయంలో మీరు చూస్తే వాళ్ళ జాలర్లు, ఆ పడవలు, అది కలిగిందంతా ఇంటి అన్ని వదులుకొని ప్రభుని వెంబడించినట్టుగా ఉంది. ఇప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభు సమస్తముని విడిచిపెట్టి నిన్ను వెంబడించడం కనుక మాకేమి దొరికిన ఆయనను, అది అడిగిన దానికి కరెక్ట్ కదా. అప్పుడు ప్రభు ఏమన్నాడు నెక్స్ట్ వచనంలో, ఏమేమి వదులుకోవాలి? 29, నా నామ నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందుదురు. ఇదిగాక నిత్య జీవమును
దేవునికి సమర్పించుకొని రావడం అంటే మేము నిండు సాక్ష్యాల్లో చాలామంది పాత దినాల్లో ఉద్యోగాలు వదులుకున్నారు. వాళ్ళకున్న ఆస్తిపాస్తులు వద్దని రాసి ఇచ్చి ఆది అపోస్తులు ఎట్లయితే వారికి కలిగిన స్థిరాస్తులు, చరాస్తి అంటే చలామణి అయ్యేది, స్థిరాస్తులు అంటే భూములు, ఇండ్లు. చరాస్తి అంటే డబ్బు, దానికి సంబంధించినవి బంగారు అట్లా కావచ్చు, స్థిరాస్తులు. అవన్నీ వదులుకొని అపోస్తుల పాదాల దగ్గర తెచ్చిపెట్టినారు. ఆ దినాల్లో కూడా అట్లా చేసినారు. మనకు తెలుసు తిమోతి అంకులు కూడా వాళ్ళు వ్యాపారస్తులు, తనకు వస్తే వాటిలో అన్నీ ఏవి వద్దనుకొని దేవుని సేవకి వెళ్ళిపోయినాడు. అట్లా దైవప్రసాద్ అన్నాను ఒక ఆయన గురించి. ఇట్లా చాలామంది సాక్ష్యాలు విన్నాం. భక్సింగ్ గారు ఆ సేవకు దానికి సంబంధించిన విషయంలో కూడా ఇంటికి కానీ దానికి సంబంధించిన చిల్ల గవమింది ఏది కూడా తనకు వద్దనుకొని వచ్చినాడు. కాబట్టి ఇహమందు పరమందు 100 రెట్ల అతడు ఫలము. అబ్రహాం జీవితంలో మనం చూసినాం. ఏం చేసినాడు అబ్రహాము? అన్నీ తన దేశమును, తన బంధువులను, తన ఇంటిని అన్నీ వదులుకొని దేవుడు తనతో చెప్పిన మాటకు బయలుదేరి వెళ్ళినాడు. అది దేవునికి లోబడే విధానం. కాబట్టి అప్పుడు నేను మాట్లాడుతూ వచ్చినప్పుడు చెప్పాను, ఇక్కడ కాదు ఒక సేవకుల కూడికలో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వేరే విషయం, అవునన్నా ఇదన్నా చెప్పేసి మాకు అది ఉండాలి ఇదంటే వాళ్ళే చెప్తారు సేవ అంటే ఏమి, సావు అని. నేను సేవ అంటే నేనే చెప్పిన అంటే ఇప్పుడు అన్న సేవకులకు సేవ అంటే ఏం లేదన్నా, సేవ అంటే సావు కాదు సుఖము. అందుకే పౌలుకు తిమోతి చెప్పినప్పుడు 2 తిమోతి పత్రికలో 3వ అధ్యాయంలో దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించే వాళ్ళు. ఇంకా దాని లిస్టులో ఉండరు వాళ్ళు, స్వార్థపరులు, ధనాపేక్షకులు, బింకములాడువారు. నేను అనుకుంటాను చాలామంది కొంతమంది ఎంత నోటికి ఎంత ధారాళంగా వీళ్ళు అబద్ధాలు ఆడతారు, బూతులు ఆడతారు, మరి ఆరాధన చేస్తారు, ప్రార్థన చేస్తారు అని చాలామందిని కూడా మాట్లాడేటప్పుడు ఫోన్లో మాట్లాడి, ఇక్కడ మాట్లాడి, లేదా సందర్భాలను బట్టి దేవుని పిల్లలే వాళ్ళు. కానీ వీళ్ళు లేని ఎట్లా మాట్లాడతారంటే వీళ్ళు మనస్సాక్షి దోషారోపణ చేయదా? విమర్శ దినమందు మనము పలుకు ప్రతి మాటను గురించి దేవునికి లెక్క. ఈరోజు ఒకవేళ మనకి జ్ఞానము తెలివి జరుగుతుందని ఒక మాట మాట్లాడి మనం నెరవేర్చుకున్నామని హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఒక దినాన్ని ఉంటుంది, విమర్శ దినములో నిలబడినప్పుడు ఈ మాటను బట్టి మనకు తీర్పు ఉంటుంది. మాట్లాడిన ప్రతి మాటను గురించి దేవుడు లెక్క అడుగుతాడు. కానీ ఆ భయం లేకుండా ఏమనుకున్నారంటే ఇప్పుడు ఏమైతే ఫోన్లో వచ్చినాయి, ఇంకా ఫోన్లో ఎవరి గురించి ఏమేమి మాట్లాడతారో, ఎవరు ఏం మాట్లాడతారో, మంచి మాట్లాడతారో చెడు మాట్లాడతారో తెలియదు. కానీ అయితే వీటన్నిటి గురించి ఈ రోజుకి లేదంటే ఈ బ్రతికినంత కాలం ఒకవేళ జయంతో పొందొచ్చు. నువ్వు నోరుగా ఉందో, నీ బలం ఉండి, జ్ఞానం ఉంది, డబ్బు ఉండి, లేదంటే ఏదో రకంగా నువ్వు విజయం పొందినావు అనుకోవచ్చు. కానీ ఒక దినం వస్తుంది, వాటన్నిటి విషయం నువ్వు క్రయం చెల్లించాల. నీ దేవుడు అని చదవండి, ధర్మశాస్త్రంలో ఏమని చెప్తూ వచ్చినాడు. 20వ అధ్యాయం, నిర్గమకాండం 20వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఈ జీవితకాలం మట్టుకే బ్రతకడానికి మనం ఇన్ని అబద్ధాలు, ఇన్ని కాని మాటలు, లేని మాటలు, ధర్మశాస్త్రంలో ఆజ్ఞలో ఇదొకటి చదవండి. 15వ వచనం చదవమ్మా. కాదు 16వ వచనం. దీనికంత మీనింగ్ ఏమంటే అబద్ధం ఆడకూడదు అని అర్థం. నీ పొరుగు వాని మీద అబద్ధం ఆడకూడదు అంటే అబద్ధం ఆడకూడదు. మళ్ళీ ఈ లెక్కలో చెప్పినప్పుడు మనము ఒకవేళ అబద్ధం ఆడినామనుకో, ఇవన్నీ మిగతా విడిచిపెట్టి ఒక్కటి దాని గురించి చెప్తున్నా. ఇవి 5వ వచనం ప్రకారం ఏముంది? నన్ను దేశించు వారి విషయాలు 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పిస్తారు. ఎక్కడా పోదు. ఏమి ఇచ్చినావో అది కోస్తావు. నువ్వు చేసి ఇప్పుడు నువ్వు ఒకవేళ ఏదో రకంగా చేసి దాటుకొని వచ్చినేమో, కానీ ఒక దినం వస్తుంది అది నీ పిల్లల మీద పడుతుంది. అందుకే విలాప వాక్యంలో 5వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక మాట ఉంది, మా తండ్రులు పాపము చేసిరి
గతించిపోయి వారి దోష శిక్షను మేము అనుభవిస్తున్నాం. ఎక్కడా పోదబ్బా. చాలామంది మేము ఏమనుకుంటారంటే మాకుందిలే, బలం ఉంది, జ్ఞానం ఉంది, లేదంటే మా మాట వింటారు, లేదంటే నాకు 2 మాటలు తెలుసు, దేవుని మాటలు తెలుసు అనుకోద్దు. దేవుడి న్యాయవంతుడు. మనం పలికే ప్రతి మాటను గురించి దేవుడు లెక్క అడుగుతాడు. కాబట్టి భయముతో వణుకుతో మనము మాట్లాడేది నేర్చుకోవాలి. ఒకవేళ తెలియబడని విధానంలో ఉంటే దాని గురించి మాట్లాడకూడదు. అంతేగాని నువ్వు అప్పటికి నీ పంతం నెగ్గించుకోవడానికి, నీ ఇష్టం నెరవేర్చుకోవడానికి ఒకవేళ అట్లా మాట్లాడితే నువ్వు ఏం చేసి పెట్టుకుంటున్నావు అంటే నీ పిల్లలకు శాపం తెచ్చిపెట్టుకుంటున్నావు. ఎంతవరకు అంట? 3, 4 తరములు. తరం అంటే 100 సంవత్సరాలు అనుకుందాం. మరి తరము 100 సంవత్సరాలు అన్నప్పుడు నువ్వు, నీ కొడుకు, నీ మనుముడు, మళ్ళీ ఆ మనుముడు తరం వాళ్ళకు పుట్టిన వాళ్ళంటే 3 లేదా 4 తరముల వరకు ఏమంట దేవుడు వారిని దోషమును కుమారుల మీదికి రప్పించుచున్నాను. ఎక్కడ పోదు. కాబట్టి భయం కలిగి మనం ఏం చేయాలంటే నీ దేవుడైన యెహోవా మాట వ్యర్థముగా ఉచ్చరించు. కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు ఏం చెప్తున్నాడంటే ఒక గురి కలిగి, ఒక ఉద్దేశం, దేవుడు మనం రక్షించుకున్నాడు, దేవుని ఇంట్లో ఒక పాత్రగా పెట్టినాడు. అంటే మనం చూసుకున్న ప్రకారము గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు ఉన్నాయి. 2 తిమోతి 2:20 చదువుతారా? ఎన్నో వచ్చిన అది 22, 23 చదమ్మా. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను కాబట్టి ఇక్కడ సారాంశం ఏంటంటే ఒక ఇంటిలో పాత్రలన్నీ ఉన్నాయి అంట, వెండివి, బంగారువి, ఇత్తడి అన్నీ ఉన్నాయి అనుకుందాం. యజమానులు వాడుకోవాలంటే ఏం చేయబడి ఉండాలి? అవి ఏం చేయబడి ఉండాలని కింద వాటిని ఏం చేయాల? పరిశుద్ధపరచబడి కడగబడి ఉండాలంటే రక్షణ మార మనసు పొంది ఉండాల. ఉదాహరణకి రక్షణ మార మనసు పొందలేవు నువ్వు, కానీ నువ్వు మంచి సమాజంలో మంచి ఉద్యోగం ఉంది, డబ్బు ఉంది, బలం ఉంది, జ్ఞానం ఉంది. మనం నీళ్ళు తాగాలనుకున్నాం, మనం బంగారు గ్లాసు చెంబు పెట్టుకున్నాం, నీళ్ళు తాగాలనుకున్నాం. అయితే అది కడగబడలేదు, దాంట్లో తాగుతారా? తాగుతారా లేదా? తాగరు కదా. ఎందుకు తాగరు? కడగబడలేదు అది. ఒకలి అంటే వెండిది ఉందనుకో, అది కడగబడలేదు, అది తాగలేదు. అట్లా కాకుండా సిల్వర్ది ఉంది, అది కడగబడింది అనుకో, దాన్ని ఏం చేస్తారు? దాంతో మనము ఒకవేళ లేదు అది రంధ్రం పడి నీళ్లు తీసుకోవడానికి వీలు కాని పరిస్థితిలో ఉందనుకోండి, అప్పుడు ఏమవుతాము? అది ఏమవుతుంది? అప్పుడు మనం వాడుకోరు. అంటే రక్షణ మారు మనసు పొందిన తర్వాత మనం యేసు రక్తం చేత కడగబడి ప్రతిదినము కూడా మన అపవిత్రత అంతటిని కూడా కడుక్కోకపోతే దేవుడు వాడుకోడు. ఒకవేళ నువ్వు వాడబడుతూ ఉంటే కూడా దానివలన ఎట్లయితే కడగబడని దాన్ని తాగితే అనారోగ్యానికి గురవుతారో, దైవికమైన విధానాలు నడుచుకోనకుండా దేవుని విషయంలో, దేవుని పరిచర్య విషయంలో ఎవరైనా చేస్తూ వచ్చినట్లయితే అది వాళ్ళకే హాని చేసుకుంటున్నారు అని అర్థం. అందుకే భక్సింగ్ గారితో, ప్రభు ఇంతగా సువార్త చేసిన, పత్రికలు వంచిన, ఇంత ఎవరు రక్షణ మార మనసు పొందలేదంటే నువ్వు నన్ను అడిగి చేసినావా అని అడిగినాడు. మనం ఏదైనా ఒక దానికి ఎలిజిబిలిటీ కావాలంటే ఏం కావాలా? పాస్ అయిన సర్టిఫికేట్ ఉండాలా. కోర్సు 3 ఏళ్ళు చదివి పాస్ కానీ సర్టిఫికేట్ ఉందనుకో, పాస్ కాలేదు, మన సర్టిఫికేట్ లేదు. డిగ్రీ 3 ఏళ్ళు లేదా బీడీ ఇప్పుడు 2 ఏళ్ళు కదమ్మా చేసిండేది, 2 ఏళ్ళు ఉంది. 2 ఏళ్ళు డిగ్రీ చేసిన ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినారు. ఇప్పుడు నేను బీఈడీ చేసినాను, 2 ఏళ్ళు చదువుకున్నాను కాబట్టి నేను స్కూల్లో పోతాను, లేదా టీచర్ పోస్ట్కి అప్లై చేస్తానంటే యాక్సెప్ట్ చేస్తారా? చేయరు కదా. అట్లాగనే మనము కూడా దేవుని పనిలో చేయబడుతున్నప్పుడు కడగబడకుండా, దేవునికి ఇష్టమైన జీవితంలో లేకుండా దేవుని పని చేసినట్టే అది ఫలము ఉండదు. అపోస్తలుడైన పౌలు గురి కలిగి, దేవుడు ఏ ఉద్దేశం కలిగి నువ్వు అడిగితే ఇస్తాడు. ప్రభా నేను ఏం చేయాలా? నా పని ఏమి? దేవునిట్లో నా పని ఏమి? నేను ప్రార్థన చేయాలా? నీ ప్రార్థన ద్వారా అనేకులు దర్శించబడాలా. లేదా నీ ఆరాధన కూడా దేవునికి, మన అన్న చెప్పినాడు కదా, ఆదివారం ఒక సహోదరి ప్రార్థన
ఆ మాట నాకు సైన్యములకు అధిపతి యెహోవా నీకు తోడుగా అనే మాట తాగబడి ఒక మెసేజ్ వచ్చింది. వాస్తవానికి ప్రార్థన ద్వారా ఆ రీతికి వస్తాయి, ఆరాధన ద్వారా కూడా అట్లా దేవుడు పరిశుద్ధాత్మ సహాయం చేత కొన్ని మాటలు బయలుపరుస్తూ వస్తాడు. కాబట్టి దేవుని పిల్లలుగా మనము ఏదైనా సరే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు తన సేవకుల మాట దేవుడు ఏం చేస్తాడంటే రూఢిపరుస్తాడు. దేవునికి నమ్మకంగా యథార్థంగా ఉన్నప్పుడు వాళ్ళు చేసిన ప్రార్థన దేవుడు వింటాడు, వారు చేసిన ఆరాధన దేవుడు వింటాడు, వాళ్ళు ఏ పరిచర్య చేసినా దేవుడు అంగీకరించి సంతోషిస్తాడు. అంతేగాని ఉదాహరణకు మనం ఇంతకుముందు నేను సండే స్కూల్ విబిఎస్లో విని దాని ద్వారా నేను రక్షణ పొందిన ఒక మాట ఏమంటే, ఓ పిల్లవాడు ఈ యొక్క పిల్లవాడికి ఆపిల్ పండు ఇస్తే దీనికి కారణం ఏమిటి? ఆ చేతులు ఏముంది? కుష్ఠరోగం ఉందట. మళ్ళీ కుష్ఠరోగం ఉంది కనుక ఆ వ్యక్తి తీసుకోడు. అదే కుష్ఠరోగం లేకుంటే తీసుకుంటాడు. కాబట్టి నీ జీవితంలో దేవుని కొరకు ఎంత పని చేసినా దేవుడు అంగీకరించకపోవడానికి కారణం ఏంటి? నీ కుష్టు బాగు చేయబడాల అంటే నీ పాపం పెట్టుకొని దేవునికి ఇష్టం లేని జీవితం జీవిస్తూ ఒకవేళ దేవుని ఇంట్లో చాపలేయచ్చు, కసుపుడ్చవచ్చు, మందిరంలో పని చేయొచ్చు, పరిచర్యలు చేయొచ్చు, కానీ దేవుడు వాటిని అంగీకరించాడు. కాబట్టి నువ్వు మారు మనసు పొందాలనే మాట దారి యవ్వనడా అని యవ్వనేచ్ఛల నుండి పారిపోము. సినిమాలు చూస్తున్నా, లేట్ చెడు స్నేహంతో ఉన్నా, ఇంకా దేవునికి విరోధమైనవి అసహ్యమైనవి ఏ ఉన్నా కూడా దేవుడు అంగీకరించడు అనే మాట ద్వారా నా జీవితంలో ఈ మాటను బట్టి నేను రక్షణ పొందుతూ వచ్చిన. కాబట్టి పిల్లలు ఎందుకు చెప్తాను, దేవుడు మనం వాడుకోవాలంటే సర్టిఫికేట్ ఎట్లా వస్తే ఒక ఉద్యోగానికి ఎలిజిబిలిటీ, లేదంటే ఒక ఐఆర్ఎస్ ఉన్నతమైన చదువు చదవాలంటే ఇంటర్మీడియట్ 10th అయిపోయినాక ఇంటర్మీడియట్కి సర్టిఫికేట్ కావాలి, ఇంటర్మీడియట్ అయిపోయినాక డిగ్రీకి పోవాలి, బీటెక్ పోవాలి, బీటెక్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంటెక్ ఎంఎస్ అని ఏదో అట్లా కోర్సులు, ఇవన్నీ ఒక చదువుకి ఒక ఉద్యోగానికి ఏవైతే అర్హత కలిగి ఉంటారో సర్టిఫికెట్లు. నీ జీవితంలో కూడా రక్షణ మార మనసు పొందిన తర్వాత ప్రభు చేత మారు మనసు పొంది బాప్తిస్మ సాక్ష్యం పొందిన తర్వాత ఎట్లుండాలంటే కడగబడిన వాడే కూడా పరిచర్యకు వాడుకోవాలి. అది అపోస్తలుడైన పౌలు దేవుడు తనకు ఒక గురి ఇచ్చినాడు. అపోస్తల కార్యం 9:15 ప్రకారము అనేకులు ఎదుట తనను సాక్షిగా ఉంచాలని దేవుడు వాడుకున్నాడు. మరి ఈనాడు కూడా దేవుని బిడ్డగా నువ్వు ఆయనతో పోలి నడుచుకోవాలంటే ఆ రీతిగా ఒక గురి కలిగి ప్రభువును కలిగి నడుచుకోవాలి. విశ్వాసను కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు పందెమందు ఓపికతో. మనకెందుకంటే పరుగు పందెం గురించి ఇంతకుముందు చెప్పి ఆమె గుర్తులేదు, కానీ మరి ఒక అమ్మాయి బాగా పరిగెత్తుందంట, పక్కన ఇంకొక అమ్మాయి ఎలాగైనా దీన్ని పడేసుకోవాలా, దీన్ని గెలవకూడదంటే ఏం చేయాలని చేసి ఆ అమ్మాయికి బాగా ఇష్టమైంది బంగారంట. సాధారణంగా స్త్రీలకు ఇష్టమైంది ఏదంటే బంగారు బట్టలే. కాబట్టి ఏం చేసినారంట, బాగా పరుగెత్తే దాంట్లో మార్గం మధ్యలో అక్కడోటి 2 స్థలాల్లో చిన్న రోల్డ్ గోల్డ్వి పడేసినారంట. పరిగెత్తున్న సందర్భంలో చూస్తే బాగా ముందు పరిగెత్తుంది, అందరూ గెలుస్తుంది అనుకున్నారంట. తీరా పోయి అది కానీ తలక్కనే చూసే లోపల ఎంత అయితే అక్కడ వెనకొస్తుంది, కానీ ఒక నిమిషం దాన్ని ఇట్లా రోంత ముందుకు పోయింది, మళ్ళీ నిలబడి దాన్ని తీసుకుంది, మళ్ళీ పరిగెత్తిపోతుంది, పోయి లోపలగా దాన్ని తీసుకుంది. ఈ లోపల ఈ 2 సార్లు స్టాప్ అయ్యే లోపల ఏమైందంటే తనకంటే వెనకొస్తున్న అమ్మాయి ముందు వెళ్ళిపోయింది. తీరావు తీసుకొని వచ్చి ఓడిపోయినప్పుడు అంత బాగా పరిగెత్తింది, ఓడిపోయింది అని అందరూ ఆశ్చర్యపడుతుంటే కారణం ఏమంటే బంగారు వాటి కోసం. తీసి అవి చూస్తే రోల్డ్ గోల్డ్ అంట, ఎందుకు పనికిరావంటాడు. అప్పుడు అందరూ తిట్టినారంట, ఎంత మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నావు, దీనికోసం అంతమందిలో అంత గౌరవం పోయా, అంత స్థానం పోయా. ఒకవేళ ఆ పథకం చాలామంది ఇట్లా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కూడా వస్తాయి. ఒక ఉన్నతమైన ఘనత శివాని అని ఇప్పుడు ఒక పాప షార్ట్ పుట్ వేస్తుంది అమ్మాయి, ఆ పాప షార్ట్ పుట్లో ప్రైజ్ వచ్చిన ఉన్నత రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకుంది. అందరూ అక్కడక్కడ సన్మానం చేస్తున్నారు. ఇట్లా పిల్లల్ని ఇన్స్పైర్గా తీసుకొని చాలామంది గ్రౌండ్లో ఆడపిల్లలు కూడా అవి ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తారు. తర్వాత క్రికెట్లో కూడా చాలామంది ఇప్పుడు ఆడపిల్లలు క్రికెట్ కూడా మన వరల్డ్ కప్ గెలిచిన వాళ్ళ నుంచి డబ్బులు కట్టి పంపిస్తున్నారు. దాంట్లో జమీమన్న అమ్మాయి బాగా కొట్టింది. ఫస్ట్ ఆ అమ్మాయి గెలిచిన వెంటనే ఈ విజయానికి కారణం దేవుడు మరి నిర్గమకాండం 14 ఊరికే నిలిచుండు చూడుడి యెహోవా కలుగజేయు రక్షణను
చూడు అని ఆ మాటను బట్టి ధైర్యంతో ఆట ఆడింది. వరల్డ్ కప్ గెలవడానికి సెమీఫైనల్లో ఆడైతే అమ్మాయి చెప్పింది. నేనేం చెప్తానంటే దేవుని కలిగిన వారు దేవుని నడిపింపు కింద ఉండి దేవుని పని చేస్తే అది అనేకలు మయంకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. గురి కలిగి దేవుడు తనని ఏ పని కొరకు ఏర్పాటు చేసి పిలుచుకున్నాడో ఆ పని అపోస్తలుడైనటువంటి పౌలు చేస్తూ వచ్చినాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో దాదాపు 14 పత్రికలు రాసినాడు. యేసు ప్రభు శిష్యులకు అంటే ఎక్కువైనటువంటి ఘనత అపోస్తలుడైనటువంటి పౌలుకు దేవుడిచ్చాడు. పౌలు ఎంత ఉన్నతమైన స్థానం అంటే చూడండి ఒకసారి, అపోస్తల కార్యములు. సామాన్యమైన వ్యక్తి కాదు. పాత నిబంధనలో మోసే ఉన్నతమైన చదువు కలిగిన వాడైతే కొత్త నిబంధనలో 19:37 చదవండి. అపోస్తల కార్యం 19:31. ఇక్కడే మనకు కాల్సి ఆసియా దేశాధికారుల్లో కొందరు అతనికి స్నేహితులై, అపోస్తలుడైన పౌలు అదే స్నేహితులు ఎట్లాంటి వాళ్ళు అంటే ఆ దేశంలో అధికారులుగా ఉన్నారు. అంటే అంత ఉన్నతమైన చదువు కలిగిన వ్యక్తి పౌలు. కానీ దేవుని కొరకు ఏం చేసినాడంటే దేవుడు తనకు అప్పగించిన గురి కొరకై తాను నడుచుకొని పరిగెత్తుతూ వచ్చినాడు. మనం ఈ శ్వాసయాత్రలో ఎంతవరకు దేవునితో నడిచే విషయంలో ఒక గురి కలిగి నడచాల. దేవుడు నన్ను ఎందుకు కోరుకున్నాడు, ఎక్కడ ఎందుకు ఉంచాడు, ఏ పరిచర్య నాకు దేవుడు ఇచ్చినాడు, దేవుడు నాతో కూడా మాట్లాడుతూ వచ్చినాడు. కొన్ని విషయాలు తెలియపరచిన దాన్ని బట్టి ఇది చెయ్యి అన్నాను. దాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చిన వరాన్ని బట్టి చేస్తూ వస్తాను. అవసరాన్ని బట్టి కొన్ని చేస్తాను తప్ప. కాబట్టి దేవుని ప్రజలారా మనమైతే గురి కలిగిన వారుగా మనము దేవునితో నడుచుకోవాలి. ప్రభుతో నడుస్తున్నామంటే ఒక గురి ఉండాలా. నేను చేసే పని ద్వారా దేవునికి మహిమ రావాలా. ఏ ఉద్దేశం కొరకు దేవుడు నన్ను రక్షించుకున్నాడు అదే చేయాల. కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు ఒక గురి కలిగి ఆయన నడుచుకునే వ్యక్తిగా ఉన్నాడు. దేవునితో నడిచాడు. ఇది మొదటిది. రెండవది, తనకు కలిగిన వాటినన్నిటిని దేవుని కొరకు నష్టంగా ఎంచుకొని దేవునితో నడిచినాడు. చదవండి ఆ మాట. ఫిలిప్పీ పత్రిక 3:7. కాబట్టి అపోస్తలుడైన పౌలు అంత ఉన్నతమైన స్థానంలో కలిగిన వ్యక్తి దేవుని కొరికి అనేకమైన వాటిని నష్టంగా ఎంచుకున్నాడు. మనం రక్షణ మారమనసు పొందిన లోకస్తులక మనం ఉండకూడదు. ఇంకా లోకస్తుల వల్ల ప్రవర్తించకూడదు. లోకస్తులక జీవించడానికి ఇష్టపడకూడదు. దేవుని పిల్లల దేవుడు మనకి ఏది ఇస్తాడో దాంట్లోనే మన తృప్తి కలిగి ఉండాలి. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు. నన్ను అయితే చాలామంది చాలా విషయాలు పురిగొలిపినారు. అది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి. ఉదాహరణకి నేను చెప్తా. నాకు తెలియని రంగం అంటూ లేదు, నేను చెయ్యని పని అంటూ నాకు రానిదంటూ లేదు. నాకున్నటువంటి ఒక సైకాలజీ ఏ దాంట్లోనైనా నేను విన్ అయ్యేదానికి అవకాశం చేయగలను. ఉదాహరణకి చాలామంది అప్పుడు అడిగినారు, ఏదో 7-3 అంటే అది చేసుకో, ఇట్లా వస్తుంది కదా అన్నారు. తర్వాత ఇంకో దాన్ని ఏదో అవి కట్టించు అని చెప్పి తర్వాత కొద్ది కాలం తర్వాత ఫ్లాట్లు ఫస్ట్ రాజశేఖర సీఎం ఎక్కినప్పుడు కూడా ఫ్లాట్లు బిజినెస్ చేసే మంచి ఇది ఉంటుంది, అప్పుడు మంచి అని చాలామంది దండి సంపాదించుకున్నారు. అప్పుడు చదువు లేని వాళ్ళే ఈరోజు అంత సంపాదించుకున్నాడు. అయితే నేను ఒకటన్నా, అవన్నీ ఏం చేయాలా, అబద్ధాలు చెప్పాలా, కాని మాటలు చేయాలా, ఇవన్నీ ఉన్నాయి. నేను అసలు స్టోర్ మానకూడలో దేవుడు మాట్లాడితేనే వదిలేసినాం. అప్పుడు రాజకీయాలు వ్యవహారాల్లో కూడా దేవుడు వద్దంటేనే మానుకున్నాం కొన్ని. అంటే చెప్తున్నా, ఏదైనా సరే నేనేమనుకున్నా అంటే నా ప్రభువుకి ఇష్టం కలిగే ఇష్టం లేనిది నేను చేయకూడదు. అది నీ నిమిత్తం నువ్వు గొప్ప వాటిని వెతకవద్దు. కాబట్టి కారణం అంటే దేవుని సంఘము, దేవుని ప్రజలు, దేవుని పరిచర్య మోసే ఎట్లయితే ప్రతిఫలముగా కలిగే బహుమానంకు దృష్టించి తనకు కలిగిన వాటన్నిటిని ఏం చేస్తూ వచ్చినాడు ఆయన, నష్టంగా ఎంచుకున్నాడు. 11:26 రాయబడింది హెబ్రీ పత్రికలో. కాబట్టి మనం కూడా దేవుని పిల్లలుగా కొన్నిసార్లు లోకంలో కొన్ని ఆశలు కలుగుతాయి. ఇది చేసింటే బాగుండు, అది ఇట్లుంటే బాగుండు, ఇది ఇట్లా బాగుండు. కానీ కొన్నిసార్లు సాతానుడు కొన్నిసార్లు మనం కలవరపెడతాడు. కానీ దేవుని పిల్లలు స్థిరంగా ఉండాల. దేవుని కంటే ఎక్కువైంది ఏది లేదు. ఈ లోకంలో ఎన్ని ఒకటి సర్వలోకను సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకొని వానికి ఏమి. కాబట్టి దేవునికి విరోధంగా జీవించి సంపాదించి పెట్టుకున్నా ఏం ప్రయోజనం లేదు. అది
చెప్తున్నాం కదా, 3-4 తరముల వరకు ఆ కుటుంబంను దేవుడు వదిలిపెడతాడు. కాబట్టి ప్రియులారా, మనం ఆ గురి ఎట్లుండాలంటే దేవుని కోసం సమస్తము నష్టముగా ఎంచుకోవాలి. అపోస్తలుడైన పౌలు దేవుని కొరకు తనకు కలిగినటువంటి ఆధిక్యతలన్నింటినీ కూడా నష్టంగా ఎంచుకున్నాం. సాధు సుందర్ సింగ్ జీవిత చరిత్రలో సాక్ష్యం మనకు తెలుసు. ఎంతో ధనవంతులు, ఐశ్వర్యవంతులు, ఉన్నతమైన స్థానం కలిగిన వారు, కానీ అన్ని కట్టుబట్టలతో బయలుదేరి పాదరక్షలు కూడా లేకుండా దేవుని కొరకే జీవిస్తూ చివరికి తన తూకం బంగారు ఏదో వస్తువులు ఇచ్చి తను ఇది చేస్తామన్నా కూడా వాటి అన్నిటి ప్రభు కోసం వదులుకున్నాడు. భక్త్ సింగ్ గారిని కూడా ఇట్లా ఎంతోమంది చరిత్రలో ఎన్ని అడిగినా కూడా వాటి నాకు వద్దు, నా ప్రభు కంటే ఎక్కువైంది నాకు. అది దేవుని కోసం సమస్తాన్ని నష్టంగా ఎంచుకునే వారిగా ఉండాలి. అందుకే వాళ్ళు అన్నారు కదా, సమస్తమును మేము విడిచిపెట్టి మేము వెంబడి మాకేం లాభం అంటే అన్నీ వదిలిపెట్టి ఇహమందు పరమందు 100 రెట్లు మీరు. కాబట్టి ఈ లోకం అశాశ్వతమే. ఒకళ్ళకి ఎన్ని కలిగి ఉన్నా ఒక రోజు జీవితం ముగించబడుతుంది. ముగించబడిన తర్వాత ఈ శరీరం గురించి ఒకసారి మనము పండుకొని ఆలోచన చేస్తే ఎముకలు గుల్లిపోతాయి, మాంసం గుల్లిపోతుంది, మనం కలిగిన ఆధిక్యతలు అన్నీ భూమిలో మట్టిలో కలిసిపోతాయి. ఒకవేళ కట్టిన సమాధి డబ్బులు ఉంటే మంచి సమాధి కట్టచ్చు, కానీ నీ జీవితము దేవునికి విరోధంగా నడుచుకొని జీవించిన జీవితము మరి మన్నైనది వెనుకట వల్లే మరలా భూమికి చేరిన ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరుతుంది. ఇప్పుడు మట్టేమో భూమిలో కలిసిపోయింది, విర్రవీగింది, ఎన్ని రకాల సుఖము, సౌఖ్యము, వైభవము అనిపించింది. ఎంత బ్రతికినంత కాలం ఏ రోగం లేకుండా చనిపోయినా కూడా ఒక రోజు మాత్రం చచ్చిపోవాల్సిందే. నువ్వు బాగుందామనుకున్న శరీరంలో గిండరాలు అన్నీ వదులుతుంటాయి. డాక్టర్లే చచ్చిపోయినప్పుడు అందరం బాగా చేసేయాలని నువ్వేం మిగులుతావు? కాబట్టి ఒక దినం వస్తుంది, నీ ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రతివాడు లెక్క చెప్పాలి. అప్పుడు భూలోకంలో జరిగించిన క్రియలను బట్టి నువ్వు దేవునికి ఏమని లెక్క అప్పగిస్తావు, ఏం చేసిన విషయాలు దేవునికి లెక్క చెప్తావు. ప్రభా ఇది చేసి అది చేసి అది అంటే అవన్నీ వినడు. దేవుడు నీకు ఇచ్చినది నువ్వేం చేసినావు, ఇచ్చిన రక్షణ ఎట్లా, దేవుని కొరకు ఇచ్చిన పనిలో నువ్వు ఎట్లా సాధించావు. కాబట్టి అపోస్తలుడైన పౌలు దేని కొరకు నష్టంగా ఎంచుకున్నావు? ఏమైనా డబ్బులు ఎంచుకున్నావా? నా దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవుని డబ్బులు పోయినా పర్వాలేదు. లేదంటే ఏదన్నా చాలామంది కొంత సమర్పణ చేసుకొని భూములు, లేటే ఆ మందిరానికి అవి ఇవి సమర్పణ చేసుకొని ఇస్తారు. అన్నిలు చూడండి గుడ్డిగా ఉన్న వాళ్ళు ఎన్ని రకాలుగా అంటే చూస్తున్నాం కళ్ళారా. కానీ దేవుని పిల్లలైన వారు జానుడు కూడా దేవునికి చేసుకోలేము. 1,00,000 రూపాయలు ఇవ్వాలనుకో నిద్ర రాదేమో, ఒక నెల ఆలోచన చేసి ఇవ్వాలనిపిస్తుందేమో. ఏదైనా తెచ్చాలంటే దానికి దీనికి రాత్రి అన్నం తిరుగుబాటు వేసినట్లు వేసి దాన్ని చూపించి దాన్ని తెచ్చిస్తారు. సుశీలకు చిత్రాన్నం అనుకుంటారు కానీ రాత్రి మిగిలింది అది. అట్లా ఒక ఆయన చెప్పినాడు, తనకుండే దశంభాగాన్ని ఎత్తిపెట్టి ఎవరో వేరే మామూలుగా ఒకసారి పిలుస్తారు సేవకి, అన్న మా దగ్గర పరిచయం అంటే వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఇచ్చేది. ఆయన డబ్బులు ఇస్తాడు, రానా మా దగ్గరికి అని పిలుస్తారు, ఇట్లా పోతున్నాడు. నేను చెప్పినా మీరు చేసేది తప్పు కదన్నా అన్నాను. ఎట్లా అంటే దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి నీకు జీతం ఇచ్చినాడు కదా, ఆ జీతంలో దేవుని భాగం దేవునికి వెళ్ళాలి. మరి దేవుని భాగం దేవునికి ఇచ్చిన తర్వాత మిగిలినది నీకు ఏదైనా సమర్పణ కలిగి ఉంటే తర్వాత దాన్ని ఇతరులకు సహాయము చేయాలి. నువ్వు ఇక్కడ రెట్టి విరిచి, ఇక్కడ బల్ల విరిచి, ఈ సంఘంలో నీ కొరకు ప్రార్థన చేసి అన్ని చేసిన దానికి ఇవ్వకుండా ఎక్కడో ఎవరికో ఏమో ఇస్తే, ఒక ఆయన అడిగినాడంట, ప్రసాద్ చెప్పినాడు, బ్రదర్ నాకు ఇట్లా డబ్బులు వచ్చిన విషయంలో ఏం చేయాలన్నా అన్నాడు. ఏమంటే ఏదో కట్టుకుంటారు కదా వాళ్ళు మామూలు ఎంప్లాయీస్, ఏది ఎల్ఐసి కట్టినారనుకో, మళ్ళీ దాంట్లో డబ్బులు కూడా దేవునికి దశంభాగం ఇవ్వాలా అంటే, మళ్ళీ అన్న చెప్పినాడు, అన్న నీకు వచ్చిన జీతంలో గ్రాస్ పేమెంట్ అంటే నెట్ పేమెంట్ లాస్ట్కి వస్తుంది. ఉదాహరణకు 1,50,000 వస్తుందని, 1,50,000లో నువ్వు దశంభాగం ఇస్తూ వచ్చినావంటే ఆ ఎల్ఐసి డబ్బులు నీకు చెందినవి, ఎందుకంటే నీకు నమ్మకంగా నీకు వచ్చిన గ్రాస్ దాంట్లో ఇచ్చినావు. కానీ అట్లా కాకుండా అది ఈకోకుండా ఊరికే నీకు వచ్చిన దాంట్లో ఇచ్చుకుంటూ పోయినావంటే ఈరోజు దాంట్లో కూడా నువ్వు దశంభాగం ఇవ్వాల్సిందే. అది వాక్యక్రమము అని చెప్పి చాలామంది యుక్తిగా నడుచుకుంటారు. నీ యుక్తి శక్తులన్నీ ఏమీ పని చేయవు, నష్టానికే కారణం, కానీ లాభానికైతే ఒక్క పైసా కూడా జరగదు. అప్పుడు బాగున్నట్లు కనపడుతుంది. ఇప్పుడు
దొంగతనంగా ఏదైనా తెచ్చుకొని తిన్నోళ్ళకి ఎట్లుంటుంది? అప్పుడు కడుపు నిండుతుంది, అప్పుడు బాగుంటుంది. అంటే ఇంకా 2 రోజులు కూడా ఎగబెట్టుకొని తినొచ్చు. పశువులు కూడా కొన్నిసార్లు పొలాల్లో పోయి బాగా దొంగ పశువులు పోయి తిని కడుపు బాగా తినేసి వచ్చింటాయి అవి. కొంతమంది అంటుంటారు అవి అన్నీ దొంగతనంగా పోయి చేనుల్లో తోటల్లో పోయి తినొచ్చు, అందుకు బాగా నడమైన అంటారు కదా. కానీ ఏదో రోజు వస్తుంది పిల్లరా, దేవుని పిల్లలుగా మనము సమస్తాన్ని నష్టమైనా పర్వాలేదు, అంటే మనకు నష్టం కనపడుతుంది కానీ దేవుని సమర్పణ చేసుకునే విషయంలో నష్టంగా ఎంచుకోవాలి. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో నష్టంగా ఎంచుకున్నాడు. కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. తనకంటే ఏమి లేకపోయినా ఆకలి దప్పలు చేత నడుచుకొని దేవునితో నడిచిన వ్యక్తి. రెండవది, నష్టముగా ఎంచుకొని తన జీవితంలో కలిగిన ఆధిక్యతలన్నీ పోగొట్టుకొని అంటాడు కదా, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును సమస్తము నేను పెంటతో సమానంగా ఎంచుకున్నానని ఫిలిప్పీ 3:9 రాయబడింది. పెంట పడేసేది, దానితో సమానంగా దాన్ని చూసి అసహ్యించుకున్నాడు, నాకు ఇది వద్దని. ఈనాడు దేవుని పిల్లలకి ఎంతోమంది అట్లా ఎంచుకుంటున్నారు. నువ్వు దేవునితో నడిచే వ్యక్తి అయితే ఈ లోక వైభవాల కోసమై నువ్వు ఆతురపడవు, ప్రయాసపడు. అవన్నీ దేవునికి ఇష్టం లేని చేయి. దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు దాన్ని ఆశ్రయిస్తూ, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చు, నరులు కష్టం చేత అది ఎక్కువ, నువ్వు ఎంత కూడబెట్టినా అది మిగలదు, నీ కష్టం. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం కొంచెమైనా కూడా ఆశీర్వాదమే. కాబట్టి అంటారు మనుషులు ఏమంటారంటే, మనుషులు చెడిపితే ఎంత చెడపల్లా, దేవుడు చెడిపితే చెడపల్లా అంటారు ఏదైనా బాధ కలిగినప్పుడు. దేవుడు చెడిపితే ఇంకంతే, ఇంకంతా ఉండిందంతా దానికే, ఎంత పెట్టినా కూడా లాస్ట్కి 7 సార్లు వస్తుంది. ఏం చేస్తాం, మా దేవుడు మాకు ఇట్లు చేశాడు. మనం చేసిన తప్పులు చెప్పం కానీ దేవుడు ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని దినాలైనా ఎందుకు ఇది మాకు విడిపించలే, నడిపించలే, సహాయం చేయలే అనుకుంటాం. మనం చేసిన తప్పులు చెప్పుకోం. కాబట్టి ప్రియులారా, పౌలు ఏం చేసినాడంటే సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడు. ఇది మూడోది చూడండి, ప్రార్థన జీవితం కలిగిన వాడు. ఇక్కడి నుంచి మనం త్వరగా పోదాం టైం కలిసి రావడానికి. అపోస్తలుడైనటువంటి పౌలు ప్రార్థన జీవితం కలిగిన 9వ అధ్యాయం చదవండి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో 11వ వచనం, అతడు ప్రార్థన చేయుచున్నాడు. చదవడమ్మా. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. మీకు రెఫరెన్స్లు అన్నీ ఇంకా చెప్పడానికి వీలు కాదు కాబట్టి ఊరికే టూకి చెప్తుంటా. కాబట్టి అపోస్తలుడైన పౌలు రక్షణ దేవుడు దర్శించిన తర్వాత అతడు ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. మొదటి తిమోతి 1:3 ప్రకారము, కొలస్సీ 1:9-12 ప్రకారము అతడు ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. అంతేకాకుండా ఏమి ప్రార్థన అతని జీవితంలో అంటే, ఓ దైవ సేవకుడుగా ఎన్నో ఆత్మల గురించి పరిచయం చేసినాడు కాబట్టి 2 కొరింథీ 11వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే 28వ వచనంలో, ఇవన్నీ కాక అనేక సంఘముల గురించి చింత కలిగి ఉన్నాడు. భక్సింగ్ గారు రాత్రి మొదలు పెడితే ప్రార్థన 10 అయిపోదంట. ఆ సంఘంలో ఇట్లా, ఈ స్థలంలో ఇట్లా, వీళ్ళు అనారోగ్యంగా ఉన్నారు, వీళ్ళు ట్రాన్స్ఫర్లు కావాలా, వీళ్ళకి ఉద్యోగాలు కావాలి, వీళ్ళకి వివాహాలు కావాలి, ఈ సంఘం కట్టబడాలి, అక్కడ దైవ సేవకులు ఇట్లా కావాలా, ఈ కాన్వికేషన్ జరగాల, యూత్ మీటింగ్లో ఇట్లా వాడుకుని అన్నీ చేస్తుంటే తెల్లారిపోతుందంట. అనేక సంఘం గురించి మనకు చింత ఉందా? కుటుంబాన్ని గురించి చింత ఉందా? దేవుని ప్రజల గురించి, సంఘంలో జరిగే పరిస్థితుల గురించి, ఎంతో దేవుని నామానికి మనంటే అంటాడు. క్రీస్తు గలతీ సంఘం గురించి రాయబడి ప్రకారం 4:19 ఏమన్నాడు? క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు మీ విషయం నాకు ప్రసవేదన. దేవుని స్వరూపం దేవుని ప్రజల్లో రావాలంటే ప్రసవేదన. వాళ్ళకి ప్రభు దర్శించు, ఈ వాక్యం చేసి దర్శించండి, మారు మనసు దయచేయండి. మారు మనసు పొందిన ఆత్మీయం కట్టబడినట్లుగా, అనేకలకు ఆశీర్వాదకరంగా, వాళ్ళ ద్వారా ఇతరులు అనేకలు రాగలిగినట్లుగా మనకు తెలుసు. చూడండి, వాళ్ళు ప్రార్థన సమయంలో అపోస్తలు కానీ 16వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేస్తూ వచ్చిన 16వ వచనం చదవండి. మేము ప్రార్థనా స్థలం వెలుగుచుండగా, అక్కడ ఒక స్త్రీ ఉంది, పుతోనన్న దయ్యం పట్టిన విషయం, దాని విషయంలో ప్రార్థన చేయడానికి వెళుతున్నప్పుడు అక్కడ లూదియా అనే స్త్రీ హృదయం తెరవబడింది. పుతోనన్న స్త్రీ దయ్యం చేత పీడించబడుతున్నప్పుడు ఆమెను చూసి బాధపడి ఆమెను వదిలిపెట్టుకోమంటే బాగా. ఎంతోమంది రక్షణ మారు మనసు లేని వారు, ఎన్నో సమస్యల్లో ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలా. ఆయా సందర్భాల్లో మరి వారికి దేవుని మాటలు అందించాలా. అది క్రీస్తుతో నడుచుట. ఎట్లా నడుచుట అంటే మార్క్స్ వార్త 1:34 ఏం రాయబడి చదవండి. మార్క్స్ వార్త 1:34 క్రీస్తు చేసిన మాదిరి నడుచుకొనుట. మార్కు 1:34
35 చదువుమా. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటై ఉండగానే బయలుదేరి అన్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన దేవాది దేవుడే ప్రార్థన చేసినాడు. ఇంకా ఆయన వాడుకు చొప్పున ప్రార్థన చేసినట్లు 6:12 ఇవన్నీ రాయబడినాయి. ప్రార్థన ఆయన చేసింది. శిష్యులతో కూడా అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. అందుకే ఎబ్రీ పత్రిక 5:7 ఏం రాయబడింది చదవండి. ఎబ్రీ పత్రిక 5, శరీరధారైన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ కాబట్టి ఆయన శరీరధారైన దేవాదేవుడు. అదే మార్గంలో అపోస్తలుడైన పౌలు అనేక విషయాల కొరకై, సంఘాల కొరకై, దేవుని సేవకుల కొరకై, ఆ పరిస్థితుల కొరకై, రక్షణ లేని వారి కొరకై ప్రార్థన చేస్తున్నాడు. అది ప్రభుత్వం నడిచే జీవితం. ప్రార్థన అంటే ప్రభుత్వం మాట్లాడేది. కాబట్టి డేవిడ్ బ్రైనార్డ్ అనే దైవజనుడు రెడ్ ఇండియన్ల మధ్యలో సేవకు వెళ్ళినాడు 25 ఏళ్ళ వయసులో. మరి అతడు పోయి అక్కడ వాళ్ళ తాగుబోతులు రెడ్ ఇండియన్ల మధ్యలో, తర్వాత బహుభార్యతత్వం వ్యభిచారులు, వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎట్లా పడితే అట్లా జీవిస్తుంటారు. వాళ్ళ దుర్గతను చూసి ప్రతి దినం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు వాళ్ళ నిమిత్తం. కానీ ఒక దినం వచ్చింది, అతడు చనిపోయినాడు. చనిపోయిన తర్వాత వారం మధ్యలోకి ఆ ప్రార్థన దేవుడు ఆలకించినాడు. కాబట్టి డేవిడ్ లివింగ్స్టన్ వాళ్ళ మధ్యలోనికి దేవుని పరిచయం నిమిత్తం వెళ్ళినప్పుడు ఓ దైవజనుడు సాక్ష్యం చెప్పినారంట. రక్షణ పొందినారు, మారు మనసు పొందిన తర్వాత అయ్యా ఒక దైవజనుడు ఉండేవాడు మా ఎదురు కొట్టం వేసుకొని, అప్పుడు మాకు తెలియదు కదా, అది ప్రార్థన చేస్తుంటే దేవుని వెలుగో కొట్టము చుట్టూ ఉండేది. ఇప్పుడు మాకు అర్థమైతే ఆయన ప్రార్థన బట్టి మేము ఏమైనాము రక్షించబడుతూ. కానీ మనం ఎవరో మన కొరకు ప్రార్థన చేస్తేనే మనం దేవుని ఇంటికి వచ్చినాం అనుకో. మనం ప్రార్థన చేయాలి కదా ఇతరుల కొరకు. మన గ్రామంలో ఎంతమంది ఎన్ని ఇండ్లు లేవు, మరి లిస్టు రాసుకొని ఇండ్ల కొరకు చేయాలా, మనుషుల కొరకు చేయాలా, బంధువుల కొరకు చేయాలా, ఇంటి వారి కొరకు చేయాలా. ప్రభు సమయం ఇచ్చినప్పుడు ప్రభు వారికి ఏదో రకంగా రక్షణ మార్గం తెలియపరచు. కాబట్టి దేని వాక్యం ఏముందంటే పవర్లెస్ ప్రేయర్, పవర్లెస్ ఏదో సామెత గుర్తు రావట్లేదు, నో పవర్ నో పవర్ అదేదో ఉంది గుర్తు రావట్లేదు. కానీ పవర్లెస్ ప్రేయర్ పవర్లెస్ ఏదో ఉంది. అంటే ప్రార్థనలో శక్తి చేయకపోతే అది ప్రార్థన శక్తితో ఏ కార్యాలు జరగవు. ప్రేయర్ చేంజెస్ ఆల్ థింగ్స్ అని ఉంది, అది ఒక కొటేషన్. కాబట్టి నువ్వు ప్రార్థనలో శక్తివంతంగా నీ ప్రార్థన లేకపోతే నువ్వు ఎన్ని దినాలు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన జవాబు నువ్వు పొందలేదు. అందుకే అన్నారు ప్రభా నువ్వు ఎందుచేత ఆ దయ్యమును వెలుగొట్టలేకపోతామంటే శిష్యులతో ప్రభు ఏమన్నాడు, ప్రార్థన వల్లే కానీ మరి దేని వలన ఇట్టి వదిలిపోవుట అసాధ్యం. మనం ప్రార్థన చేయం కానీ అన్నీ జరగాలనుకుంటాం, ఏది జరగాలన్న దేవుడు ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థనలో కూడా అపోస్తలుడైన పౌలు దేవుడితో నడుస్తూ వచ్చినాడు. ప్రభు ఎట్లయితే ప్రార్థన చేస్తూ వచ్చినాడో శరీరంలో ఆయన కూడా అట్లా చేస్తూ వచ్చినాడు. ఇది 3వది. 4వది చూడండి, సువార్త ప్రకటించే విషయంలో ప్రార్థనలో భారం కలిగి ప్రభుతో నడిచినాడు. ఎట్లయితే యేసు ప్రభు ఈ దినాలు శరీరధారి ఉన్న దినాల్లో ఒకసారి చదవండి పౌలు మాటను అపోస్తలుల కార్యం 20:24 కాబట్టి ఇక్కడ ఏముందంటే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగు నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపు వలన నా ప్రాణం నాకు ఎంత మాత్రం ప్రియమైనదిగా దేవుని సువార్త. అందుకే 1 కొరింథీ 9:16 ఏమన్నాడు, కాబట్టి సువార్త ప్రకటించే విషయంలో యేసుప్రభు కూడా చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 చూడండి.
కాబట్టి యోహాను చెరపట్టబడిన తర్వాత బాప్తిస్మిచ్చే యోహాను పట్టి బంధించినారు. ఇప్పుడు యేసుప్రభు మొదలుపెట్టినాడు. యేసు కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుతూ దేవుని సువార్త ప్రకటించు గలిలియాకు దేవుడే మనకు ఆ మాట ఆయనే ప్రకటించినప్పుడు పౌలు అన్నాడు కదా, మనకు కూడా ఏమని ఇక్కడ 28 అధ్యాయం చదువు, మత్తయి సువార్త 28:19 చదవండి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే సువార్త ప్రకటించడానికి వారికి ఆజ్ఞ ఇచ్చినాడు. మార్క్స్ సువార్తలో 16లో రాయబడింది, సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించడని. పౌలు అంటాడు, అయ్యో నేను సువార్త ప్రకటింపకపోయిన నాకు శ్రమ. చెప్పాను కదా, డేవిడ్ లింగ్స్టన్ దక్షిణాఫ్రికా దేశంలో ఎంతో అడవుల్లో ఆయన డాక్టర్ కోర్స్ చదివినప్పటికీ సువార్త ప్రకటించే దాని కొరకై వెళ్ళాడు. వారి మధ్యలోనే ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు. ఒక చెయ్యి పోగొట్టుకున్నాడు, కన్ను పోగొట్టుకున్నాడు, భయంకరమైన దోమలు గుట్టి, తర్వాత భార్యను పోగొట్టుకున్నాడు. తర్వాత అక్కడే ఉండి దేవుని సేవ చేసి అలాగే ప్రార్థనలో ఉండి ప్రాణం పోయిన తర్వాత ఆ ప్రజలు ఎంతోమంది మారు మనసు పొందిన వారు దేవుని ప్రజలు వారి నిమిత్తం చేసిన పరిచర్ని జ్ఞాపం చేసుకొని వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే, ఆ ఈస్ట్ ఇండియా ఇంగ్లాండ్ వారు మరి తిరిగి వాళ్ళ శరీరాన్ని తీసుకొని పోతే అయ్యా ఆయన మనసు ఇక్కడ ఉంది అన్నప్పుడు ఏం చేసినారంటే ఆయన గుండెని తీసి వాళ్ళ మధ్యలో సమాధి చేసుకున్నారు. ఆయన శరీరాన్ని మాత్రం ఇంగ్లాండ్ దేశానికి పంపిస్తూ చరిత్రలో ఇంతవరకు 2 చోట్ల సమాధి అయిన వ్యక్తి ఆయన ఒక్కడే, డేవిడ్ లింగ్స్టన్. ఆయన బట్టి అనేక మంది ఇప్పుడు మిషనరీ సంస్థలు ఎన్నో మంది, దాదాపు 500 మంది పైగా దక్షిణాఫ్రికాలో ఎంతో ఆహారం ఉండదు, వసతులు ఉండదు, సౌకర్యం ఉండదు, ఆ దేశాల్లో ఏముండదు, అయినా దేవుని సువార్త ప్రకటించి దేవుని పరిచయం చేసి మనకు కూడా ఎన్నో స్థలాల్లో ఉన్నాయి కొండ ప్రాంతాల్లో. మనం ఎక్కడ ఏం లేం, ఎక్కడున్నామంటే కప్పలాక గుంతులో ఉన్నాం అంతే. మనం ఉండే నీళ్ళు మనకే హాయిగా ఉంది, ఇంకేరేది ఏమీ లేదు మనకు. మనం ఎట్లుందా కప్ప గుంతులో నుండి ఆడ తినే పురుగులు తినేది, ఆడే ఉండేది, అరిసేది, మళ్ళీ వచ్చే నీళ్ళకి వచ్చేది, మళ్ళీ గట్ట మీదకి పోయేది, మందిరానికి వచ్చేది, ఇంట్లో వండుకొని తిని పండుకునేది, మళ్ళీ మందిరానికి వచ్చేది పోయేది, ఓ తండ్రినైనా ఓ పనైనా అని ప్రార్థన చేసేది, ప్రభు తండ్రినైనా ఆరాధన చేసేది, ఇంటికి పోయేది, మళ్ళీ పండుకునేది, తినేది. ఇది తప్పేది ఏమీ లేదు. భారం ఏమైనా ఉందంటే ఏమీ లేదు. కొన్నిసార్లు మనల్ని బట్టి కూడా దేవుని సువార్త ఇతరులు వినలేని పరిస్థితి, చెప్తే ఎగతాళి చేయబడి దూషణ అయ్యే పరిస్థితి. ఫస్ట్ మీరు మారండి. ఎక్కడ పోయినా ఎట్లందంటే దాడులు జరుగుతున్నాయి, అదే పనిగా ఏం చేస్తున్నారు, ప్రోత్సాహం చేస్తున్నారు. మరి మన సంఘంలో మనం ఏమంటే ఇక్కడ ఇళ్ళ మధ్యలో ఉన్నాం కాబట్టి కొంతవరకు మనకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇంతకుముందు. వాళ్ళని కూడా సూక్ష్మంగా ఏదో దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళతో కొంత మాట్లాడి కొన్ని విషయాలు చర్చ చేసి ఇబ్బంది లేకుండా చేసి పెట్టుకున్నాం ప్రస్తుతానికైతే. ఏది జరిగినా కొన్నిసార్లు మనం బంద్ చేసుకోవాలా, ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి దేవుని సువార్త ప్రకటించే విషయంలో అపోస్తలుడైన పౌలు దాదాపు 8598 కిలోమీటర్లు 3 సార్లు మిషనరీల పరిచర్య చేస్తూ వచ్చినాడు. తను 3 మిషనరీ యాత్రలు చేసినాడు. ఇవన్నిటి కలిసి ఆయన కాలినడకనే ప్రయాణం చేసి కొన్నిసార్లు సముద్రంలో పడవల్లో పోయి చేసిన దాన్ని బట్టి 8598 కిలోమీటర్లు అతడు పరిచర్య చేసినాడంట. దేవుని సువార్త మనం ఎంత చేసినాం? సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరం. మనం ప్రకటించట్లేదంటే వీళ్ళ కాళ్ళు బాగా నీట్గా దుద్దుకొని ఏమన్నా అవి వంటించుకొని శుభ్రంగా ఉండి షోగా అంతా చేసుకోవచ్చు. ఈ కాళ్ళు కాదు, ఇవి చచ్చిపోతే కుళ్ళిపోయేవి. ఆత్మీయమైన నడక, రాజకుమార పుత్రిక నీ నడక అని పరమగీతంలో మనం ఎట్లుండాలంటే పావురం వల్లే మన జీవితం, మన ప్రవర్తన నడక ఉండాలి. పావురం ఎట్లా అది చూసినప్పుడు ఎంత అందంగా నడుస్తుంది. కాకలు నడుస్తుంటాయి తెలుసా, ఇట్లా నడుస్తుంటాయి, లేదంటే ఇట్టి ఎగురుతుంటాయి. అసలు అది ఊరికే వచ్చి కూర్చున్న ఇష్యూ అంటారు. పావురం నడుస్తుంది అనుకో, ఇంకా ఒకటైతే మగ పావురం అది గుడుగు పెట్టినప్పుడు దాని ముందు ఇంతలా గుడుగు వస్తుంది, ఇట్లా ఎంత అందంగా ఉంటుందంటే అట్లా. మనం దేవుని పిల్లలుగా ఎట్లుండాలంటే మన నడక అంత ఉండాలి. కాబట్టి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో. కాబట్టి దేవుని ప్రజలుగా మనం సువార్త ప్రకటించే విషయంలో దేవునితో నడిచేవారిగా ఉండాలి. 5వ చూడండి, శ్రమలలో కూడా జయ జీవితం కలిగిన వారుగా ఉండాలి మనం.
ఎక్కడ పౌలు అపోస్తలుడైనటువంటి పౌలు చూడండి, ప్రభుతో కూడా శ్రమలు అనిపించినట్టుగా రాయబడిన మాటల్లో ఒకటి 2 కొరింథీ 11:23 నుంచి ఉన్నాయి, అనేకమైన ఉన్నాయి. ఒకసారి నేను కొన్ని చదువుతుంటాను, వినండి. మధ్యలో నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకును మరి విశేషంగా ప్రయాసపెడుతుని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తవులతో కొట్టి తిని కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపరచబడింది, ఒక రాత్రింబొగులు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యములు ప్రయాణములలోను నదులలోనైన ఆపదలలోను, దొంగల వెళ్ళిన ఆపదలలోను, నా శత్రులైన ఆపదల్లోను, అన్యజనుల వల్ల అయిన ఆపదల్లోను, పట్టణంలోను ఆపదల్లోను, అరణ్యముల ఆపదలలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వల్ల ఆపదలోను ఉంటిని. ప్రయాసముతోను కష్టములతోనూ తరచుగా, జాగరణలతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా, ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసిన అనేకములు ఎన్నో రకాలుగా. ప్రభు కూడా ఈ లోకములు ఎట్లా జీవించినాడో, మనిషి కుమారుడు తలవాల్చుటకైనను ఆకలి కొన్నాడు, ఆహారం పెట్టేవాళ్ళే. కొండకు పొగలల్లా ప్రజలకు అన్నీ స్వస్థపరిచాడు, దయాలు వెలుగొట్టినాడు, మేలు చేసి రాత్రి అయితేనే కొలిగి కొండకు పోయి ప్రార్థన చేసినాడు. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుటకైనను స్థలం లేదు. అట్లా జీవించినాడు. దేవుని పిల్లలుగా మనం కూడా దేవుని కొరకు అట్లా కష్టపడుతున్నామా? శ్రమలలో దేవుని పని దేవుని కొరకే ఇష్టపడుతున్నామా? అందుకే చూడండి, అదే పౌలు ఏమన్నాడు, గలతీ 6:17 మాట అన్నాడు, నేను యేసు యొక్క ముద్రలను నా శరీరం అందు ధరించి ఉన్నాను, ఇక మీద ఎవడు నన్ను యేసు ముద్రలు ఎట్లయితే యేసు ప్రభు శ్రమపరచబడుతూ వచ్చినాడో నేను కూడా అట్లా శ్రమపడుతూ వచ్చాను అని పౌలు సెలవిచ్చినాడు. ఇంకో మాట చదవండి, 2 తిమోతి 3:12. 2 తిమోతి 3:12. కాబట్టి క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించేవారు, దేవుని కొరకు జీవించే వాళ్ళంతా ఏమవుతారంట? హింస పొందుతారు. నువ్వు శ్రమ, హింస, బాధలు, కష్టాల్లో పోతున్నావు అంటే ప్రభుతో కూడా నువ్వు నడుస్తున్నావు అని అర్థం. ఏది లేకుండా హాయిగా తిని సంపాదించుకొని సుఖంగా నెమ్మదిగా బ్రతికి ఉన్నావంటే నువ్వు ప్రభుతో నడుచుటలేదు, శ్రమ అనుభవించడానికి ఇష్టపడటలేదు. కొలస్సీ పత్రిక 1:24. కాబట్టి ప్రభు మిగిలించినటువంటి శ్రమలు నేను కూడా ప్రభు వలె క్రీస్తు సంఘం కొరకు ఆయన ఎట్లా సిలువ వేయబడ్డాడు, మన పాపాల కొరకే కొట్టబడ్డాడు, హింసించబడ్డాడు, అవమానపరచబడ్డాడో మిగిలిన వాటిలో నేను కూడా సంఘం కొరకు, దేవుని ప్రజల కొరకు ఆ రీతిగా ఏం చేస్తున్నానంట? నా శరీరం సంపూర్ణము కొదువైన పడిన పాటలో శ్రమలో దేవుని పిల్లలుగా మనం ఈ లోకములో అనేకమైన శ్రమలు అనుభవించాల్సిందే. కాబట్టి శ్రమలలో కూడా ప్రభువును వెంబడించిన విషయాన్ని మనము పౌలును చూస్తున్నాం, ప్రభుతో కూడా నడిచిన విషయాన్ని. కాబట్టి సమయం అదవాడి ఇప్పుడు 5 విషయాల్లో విలియం కేరీ కూడా భారతదేశానికి రావడం, భార్య పిల్లలను పోగొట్టుకోవడం, బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేయడం, తర్వాత అక్కడ కొట్టడం, గాయం చేయడం, కివిడే క్యాసెట్ కూడా వేసినాం. ఈరోజు ఆడపిల్లలు చదువుతున్నారంటే ఆయన యూనివర్సిటీ స్థాపించినాడు. తర్వాత భర్త చనిపోతేనే భార్యను మంటలు వేసి కాల్చేవాళ్ళు, దాని రూపు మారినాడు. ఇట్లా అనేకమైన మూఢాచారాలు. ఆ గంగానదిలో ఏం చేసేవాళ్ళు అంటే పిల్లలను, మొదటి పుట్టిన పిల్లలు గంగానదిలో బలి ఇవ్వాలని పడేసేవాళ్ళు. అవన్నీ కూడా మూఢాచారాలన్నిటిని బట్టి ప్రార్థన చేసి ఇంగ్లాండ్ దేశానికి అన్ని ఉత్తరాలు రాసేవన్నీ రూపుమాపు చాలా ఉన్నాయి ఆయన చేసిన. కాబట్టి దేవుని బిడ్డలుగా శ్రమలు అనుభవించైన దేవుని ఆత్మల రక్షణార్థమే మనము దేవునితో నడిచి దేవుని పని జరిగించాలి. అపోస్తలుడైన పౌలు అన్ని శ్రమలు అనుభవించినాడు. మనం ఏమనిపిస్తున్నాం? నువ్వు శ్రమలు అనుభవిస్తున్నావు అంటే దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నావు, ప్రార్థనలు చేస్తున్నావు, దేవుని ఇంటికి వస్తున్నావు అని అయినా కూడా శ్రమలు, నిందలు, అవమానాలు పొందుతున్నావు అంటే నువ్వు ప్రభుతో నడుస్తున్నావు అని అర్థం.
నీకేమి రావట్లేదు, ఏమి చేయట్లేదు అంటే అర్థం ఏమంటే, అంటే సొంతంగా తెచ్చుకునే ఉంటాయి కొంతమంది. ఊరికనే పోయి ఊరందరితో కొట్లాటలు తెచ్చుకొని దేవుని కోసం శ్రమలు పొందినాను అనుకోద్దండి అంటారు కదా. నోరుండి బట్టలకు పెయ్యి పగలు తన్నులు తినొచ్చి కొంతమంది ఏం చేస్తారు, నోరుండి బట్టలకు తన్నులు తిని ఏం చేస్తావు, ఏం చేస్తావు అని దేవుని మీద నేరం అవుతారు. కాదు, నోరు మంచిదైతే వాళ్ళు అన్నా కూడా ఏం చేయాలా, నోరు కాసుకోవాలా. నోరుండి బట్టలకు అన్నీ తనలు తినేసి వచ్చి ఇట్లా చేసి చెప్తున్నాడు కదా ఇంతకుముందు అన్న ఒక ఆయమ్మ, యుద్ధం యెహోవాదని క్యాలెండర్ చూసి దినాంగం కొట్లాడుతున్న ఆయనతో పోయి ఆ రోజు బాగా కొట్లాడితే స్టేషన్కి పోయినారంట. వాళ్ళు పోయి స్టేషన్లో పోయిన తర్వాత చూసి వచ్చిన తర్వాత, సరే ఇంక సేవకులు ఉంటారు కదా తప్పదా పోయి ఏమో ఎట్లా జరిగిందని ఇంటికి పోయి దర్శించకపోతే, ఏం చేస్తావు అన్నా, దేవుడు క్యాలెండర్ వాక్యం చదివి యుద్ధం యెహోవాదని దానికి ఈరోజు పోయి కొట్లాడినాను, దేవుడు సాయం చేశాడంటే పోయి పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెడతారు అనుకోలేదు అంటారంట. ఇట్లావన్నీ చేయొద్దండి. కాబట్టి దేవుని ప్రజలుగా మనం ప్రభు కోసం శ్రమ అనుభవించాలా, అవమానపరచబడాలా, నిందలు భరించాలా. ఏ విషయంలో కూడా మన దేవుని నామన దూషణ కలగకుండా మనం ప్రవర్తించాలా. ఇప్పుడు నా పంతం నెగ్గిన అనుకుంటే ఏం కాదు, నీ పంతం నిన్నే గొంతుకు పంపిస్తుంది ఒక రోజు వచ్చినప్పుడు. ఎంతమందిని చూడలే, ఎంతమంది పోలేదు. ఇప్పుడు శాశ్వతమై జీవితము అయితే ప్రభు కోసం జీవించే జీవితం శాశ్వతం. లోకమునైనను లోకంలో ఉన్నవాటైనను ప్రేమింపకుడి, దేవుని చిత్తం జరిగించువాడు నిరంతరము జీవించను. ఎట్లా జీవిస్తాడంటే దేవుని చిత్తం జరిగించిన, దేవుని పని చేసిన వాళ్ళ సాక్ష్యం ఉంటుంది. చనిపోయిన హేబేలు రక్తం భూమిలో నుంచి మాట్లాడుతుంది. భక్తుల జీవితాల్లో మనం ఇప్పుడు అనేక సాక్ష్యాలు వింటున్నప్పుడు, వారు చనిపోయి మన మధ్యలో ప్రభుత్వం ఉన్నా మన మధ్యలో లేకపోయినా మనం మాట్లాడుతున్నాం విని, అది సాక్ష్యం. కాబట్టి అట్లా మనము మన శ్రమలలో కూడా దేవుని వెంబడించేవారుగా, దేవునితో నడిచేవారుగా ఉండాలి. ఆ రోజున సాక్ష్యం కలిగిన జీవితం 23 అపోస్తుల కార్యాలు 23 సాక్ష్యం కలిగి ప్రభుతో కూడా నడిచేవారుగా ఉండాలి. 23:1 పౌలు మహాసభ వారు తేరుచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటున్నాని. కాబట్టి దేవుని ఎదుటే నడుచుకున్నాడంట. ఎట్లా దేవుని ఎదుట నడుచుకున్నాడు? మంచి మనస్సాక్షి. నీ మనస్సాక్షి నీకు దోషారోపణ చేయకూడదు. నువ్వు తప్పు చేసినావు అని నీ మనస్సాక్షి చెప్తే అది నీకు దోషం. కానీ నీ మనస్సాక్షిలో తప్పు చేయలేదు, కానీ వాళ్ళు అన్నారు, తిట్టినారు, లేదంటే మోసం చేసినారు, కానీ ప్రభు చూసుకుంటాడు. ఎప్పుడైతే నువ్వు అట్లా దేవునికి అప్పగిస్తాడు. పగ తీర్చుట మీకు మీరే పగ తీర్చుకొనవద్దు. పగ తీర్చుట మన ప్రభువా ఏం చేయాలా? మీ శత్రువుల కొరకు, మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేసినారా? చేసిన వాళ్ళు చేయొద్దండి. నేను చేసిన, నన్ను నిందించిన వాళ్ళని, అవమానపరిచిన వాళ్ళని, రకరకాల హింస పెట్టిన వాళ్ళని, రకరకాల అబద్ధ సాక్ష్యాలు మాట్లాడిన వాళ్ళు ప్రభువాన్ని క్షమించమని నేను ప్రార్థన చేసిన దేవుని సన్నిధి లేదు అర్థం చెప్తాను. పేర్లు చెప్తే బాగుండదు కాబట్టి చెప్తాను. నేను చేసినాను కాబట్టి చెప్తున్నా. ప్రభు మార్గం ఇది, కానీ ప్రభు చూసుకుంటాడు. ఏమి ఈడే అంటారు కదా, ఏది మనం ఈడే స్థిరస్థాయం కాదు. ఒకరోజు ప్రభు దగ్గరికి పోయినప్పుడు మన మనస్సు నిర్దోషంగా ఉంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూశారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు మనతో మాట్లాడేది ఏమంటే, నేటి వరకు నేను మంచి మనస్సాక్షి. నీ మనస్సాక్షి ఎట్లుంది? నీ సాక్ష్యం ఎట్లుంది? సమరశ్రీ ఇచ్చిన సాక్షిని బట్టి, నేను చేసినవన్నీ నాతో చెప్పి నేను క్రీస్తు కాడని చెప్పిన మాటను బట్టి, సాక్షిని బట్టి ఆ ఊర్లో వారు అందరూ ఏం చేస్తూ వచ్చినారు? అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచుతూ వచ్చినాడు. అందుకే నా యందు పాపం ఉన్నదని మీరు ఎవరు స్థాపించగలడని ప్రభు కూడా సాక్ష్యం గురించి చెప్పినాడు. ఆయనలో ఏ పాపం లేదు, ఏ దూషపు మాట లేదు, ఏ కపటము లేదు, ఏ అన్యాయమైనను లేదు. నిర్దోషుడు నిష్కలంకడగా ఈ లోకంలో నోటి మాట చేత కూడా అందరు దూషించిన, చివరికి తనతో కూడా దొంగలు కూడా నువ్వు దేవుని కుమారుడుగా నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చు కదా అంటే, తండ్రి వీరేమి చేయుతున్నారు? వాళ్ళు అన్నారు, సైనికులు వాళ్ళు చూసి, నువ్వు రాజు దేవుని కుమారుడు కదా అని ఎఫ్హాజ్ చేసి, నువ్వు రాజు కదా ఉమ్మేసినారు, గడ్డం పెట్టి పీకినారు, అవమానపరిచినారు. అయినా కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించుమన్నా. కాబట్టి ప్రభుతో నడిచేది ఏమంటే మంచి మనస్సాక్షి కలిగి,
నువ్వు మనస్సాక్షి లేదంటే అర్థం ఏం తెలుసా? నువ్వు భౌతికంగా బ్రతుకున్నావు కానీ ఆత్మీయంగా నువ్వు చచ్చిపోయిన వ్యక్తివే. నీ సాక్ష్యం పోయిందంటే నీ మనస్సాక్షిని చంపుకున్నావు అంటే అర్థం ఏమంటే ఆత్మను ఆర్పకూడదు అని ఉంది. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆర్పకూడదు అంటే అర్థం ఏమంటే మనస్సాక్షికి వ్యతిరేకంగా అంటాడు. నువ్వు అబద్ధం చెప్పొద్దు, దొంగతనం చేయొద్దు, ఇది చేయొద్దు, ఇది మాట్లాడద్దు, ఇది నీది కాదు కదా, నువ్వు తీసుకున్నావు కానీ దేవుడు నీతో మాట్లాడినాడు అనుకో, ఏం కాదులే. ఇప్పుడు కల్లా అదే చెప్తారు కదా కోడి కథ. పాస్టర్ అన్నాడంటే కోడి వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో అది కోడి ఇచ్చిందంటే ఇంట్లో పట్టి పెట్టి నేను బాగా ఈరోజు వాక్యం అయిపోయిన తర్వాత బాగా ఈరోజు నాటుకోడి కూర చేయని భార్య చెప్పినాడంట. సరేలే పోయింది, ఆమె కూడా పోవాలి కదా, సరే పోయిందంట. మూసిపెట్టి వచ్చినాక చేస్తాంలే అని పోయిన తర్వాత ఆయన ఇట్లా ఎవరిది కూడా దొంగతనం చేయకూడదు, ఇట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు, పరలసొమ్ము ఆశించకూడదు అంతా వాక్యం చెప్పినాడంట. ఇంటికి వచ్చిన తర్వాత ఆమె వాక్యం నచ్చి ఇంక మనం అట్లా చేయకూడదు కదా అని చెప్పేసి వదిలేసిందంట కోడి. ఈయన వచ్చి ఏమే వాక్యము ఏమే నాటుకోడి త్వరగా తీసుకురా, ఆకలి అవుతుంది, ఈ పొద్దు బాగా నాటుకోడి దొరికింది అంటే ఇంకేడుంది అన్నట్టు. ఎక్కడ పోయిందంటే నువ్వే చెప్తావు కదా పరలసొమ్ము ఏది తీసుకోకూడదు, దొంగతనం చేయకూడదు అని దానికి కోడిని వదిలిపెట్టినాను అని అన్నట్టు. పిచ్చిదానా చెప్పే వాళ్ళకి మనం కాదు అదే అన్నాడంట. అందుకే యేసుప్రభు కూడా శాస్త్ర పరిశీలన గురించి ఏమన్నాడు? వారు చెప్పుదరే కానీ చేయరు. అది మన సాక్ష్యం. మనమేమి ఇంత వాక్యం చెప్పో లేదంటే ఇట్లా భక్తి పరులుగా మంచి బట్టలు వేసుకొని మంచి బైబిల్ పట్టుకొని అందరితో ప్రైజ్లాడన్నా అది ప్రైజ్లాడదు బ్రదర్ అని మాట్లాడి నటించవచ్చు. వేషధారులారా అంటాడు ప్రభు. సున్నం కొట్టిన సమాధులకు బయటికి నటించవచ్చు, కానీ ఒక దినం వస్తుంది నీ వేషమంతా బయటపడుతుంది. అది ఆ రోజు ఎంతో సిగ్గు కాదు. దానియేలు నువ్వు అందరికీ వాక్యం చెప్తుంటివి, పాటలు పాడుతుంటివి, ఎంత మంచోడు అనుకుంటే నువ్వు ఇట్లా ఓడవా, మాతో పాటు నువ్వు కూడా ఉండవు ఈడ నరకంలో అంటే. ఓవైపు అక్కడ పోకపోతే ఓవైపు ఈడతానో మాటలు పడా, ఇంట్లోనే మాటలే బయట మాటలు ఉంటాయి కొంతమందికి కూడా. అట్లా దేవుని రాజ్యానికి పోయినా ఇది తప్పించుకోలేకపోతుంది. ఇక్కడ వస్తే వీళ్ళేమన్నారు మాకంతూ తెలియదులే, నువ్వు చెప్పినోడే చేయలేదా, నువ్వు కూడా ఇటుకు వచ్చి నరకంలో ఒక రాత్రి బుక్లో అదే ఉంది. వాళ్ళు సామెత చెప్తారు. ఆయన పోతే ఏమ్మా విశ్వాసమైన సాధారణంగా వచ్చే వ్యక్తి ఏం నువ్వు వీడు వచ్చినావు అంటే అరసద్దాడు వాక్యం బోధించిన ఆయన ఉన్నాడు అంటాడు ముందులో నరకంలో. మళ్ళీ వాళ్ళని పోయి ఏమన్నా నువ్వు అంటాడు చెప్పొద్దాడు మాస్టరే ఉన్నాడు ముందు అన్నాడు. కాబట్టి అది కాదు మన బతుకు. మనుషులే మన బలహీనమే. ఇహలోక శరీరంలో మనం ఉన్నప్పుడు కొన్నిసార్లు కొన్ని పొరపాటు అయితే ప్రభు ఎదురు తన అతిక్రమల పరిహారం నందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నందినవాడు ధన్యుడు. మనము దేవుని మన దోషము కప్పుకొనక యెహోవాని ఒప్పుకొని వారు నిర్దోషిగా ఎంచబడతాడు. మనం దోషము కప్పుకొని మన మనస్సాక్షిని చెడుపుకొని సాక్ష్యం పోగొట్టుకొని దేవుని బిడ్డలుగా ప్రార్థనలు ఆరాలు చేసి దేవునికి వచ్చి లేదంటే ఒకవేళ ఒక 5 లక్షలు ఇచ్చి దేవునికి పేరు కనపడకుండా చేయొచ్చునేమో, కానీ అవన్నీ కూడా నీ నీతి క్రియలన్నీ కూడా మురికి పేలికలే. ఏం ప్రయోజనం? పేలికలు వేసుకొని బజార్లో తిరిగితే ఎట్లా అంటారు? ఏమది అంటారు, సిగ్గు లేకుండా బాగా తిరుగుతుంటారు. అట్లా మనం చేసినవన్నీ మనకు దేవదూతలు ఎదుటి పోయినప్పుడు మురికి పేలికలు వేసుకొని పోయినట్లాంటి ఇవన్నీ సత్క్రియల చేత తామును అలంకరించుకోవాలి. అందుకే ప్రభు కూడా ఏమన్నాడు బోధించినప్పుడు చదవండి, మత్తయి సువార్త 5:16. కాబట్టి మనల్ని బట్టి మనం చేసే క్రియలను బట్టి జీవితాన్ని బట్టి సాక్ష్యాన్ని బట్టి ఏం కావాలంటే ఏం చేయాలంట? పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు మన క్రియలు ఉండాలి. అదే మన సాక్ష్యం. ఎబ్రీ పత్రిక 2:4. చదువుమా 2:3-4 కలిసి ఉన్నాయి. 4 చదువు చాలు మధ్యలో నుంచి. అట్టి రక్షణ ప్రభు బోధించట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడవలను. అంటే మన పని, మన సాక్ష్యము మనం గొప్ప చెప్పుకోవడం కాదు. అదే సామెత ఉంది,
నా కాళ్ళకి నీ ఎవరి కాళ్ళకు వాళ్ళ మొక్క నేను నూరేళ్ళు బతుకుతానంటే ఎవరు ఒప్పుకుంటారు? పిచ్చోడు అంటారు కదా. నా కాళ్ళకి నేను మొక్కొని నేను నూరేళ్ళు బతుకుతానంటే అది అంటారు. ఏమంటారు? సొంతంగా డబ్బా కొట్టుకోవడము అంటారు. మన సాక్ష్యం మనం కాదు చెప్పేది, మన గురించి ఇతరులు చెప్పాలి, అది సాక్ష్యం. కాబట్టి ఇంకెన్నో విషయాలు ఉన్నాయి. కాబట్టి మన సాక్ష్యము, ఈ సాక్ష్యం వినిన వారి చేత ఇంకా ఒకవేళ ఎప్పుడైనా మనం సాక్ష్యం చెప్పినామనుకో, ఇట్లా దేవుడు మాట్లాడినాడు, ఈ విషయంలో తీర్మానం చేసుకుని ఇట్లా నడిపించినాడు, ఇట్లా సహాయం చేసినాడు అని ఒకవేళ మనం ఏదైనా సందర్భాన్ని బట్టి ఏదైనా సాక్ష్యం చెప్పినప్పుడు వినిన వారిలో నిజమే కదా ఆ మాటలు, అది అతని జీవితంలో చూస్తున్నాము, లేదా ఆమె జీవితంలో ఈ మాటలు చెప్పిన ప్రకారమే ఉందని సాక్ష్యం వినిన వారి చేత నిజమే కదా అని నమ్మాలి. అది నిజమైనటువంటి మనస్సాక్షి కలిగిన సాక్ష్యం కలిగిన జీవితం. అది అపోస్తలుడైన పౌలు నేటి వరకు నేను మంచి మనస్సాక్షి గలవాడనై దేవునితో కూడా నడిచినవాడు. చివరిగా 7 చూడండి, ప్రభు కొరకై తను హతసాక్షి అవుతూ వచ్చినాడు. చదవండి 2 తిమోతి 4:7-8 వచ్చినాను. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటుని. కాబట్టి మంచి పోరాటం పోరాడాను. మంచి పోరాటం అంటే దేవుని కొరకైన ఆశ జీవితం. నేను ఏం చేయాలా? ఇన్ని సంవత్సరాల బతుకు ఏం ప్రయోజనం లేదే, నా ద్వారా నా ఇంటిలో ఏం దేవుని కార్యాలు జరగలేదే, లేదా రక్షణ పొందలేదే. ముఖ్యంగా రక్షణ గురించే ఉండాలా. మిగతా తర్వాత మనం అవన్నీ వదిలిపెట్టి ఏవేవో చేస్తాం. ఇవన్నీ వాళ్ళకి భూలోకములు అన్నీ ఇచ్చిపోయి నరకానికి పంపించి మనం పోయి దేవుని ఎదుట ఉంటాం అనుకోవద్దండి. ఎవడైనా తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలని ఉంది. దాని కొరకు ఆశ ఉండాలి. ప్రభా, మా బంధువులు, మా స్నేహితులు, నేను పోయినా మా బంధువులు చనిపోయి ఇంటి కదిరికి, అంతకుముందు నేను రక్షణ పొందిన దినాల్లో 94, 93, 94 వాళ్ళు పోయి వారికి వాక్యం చెప్పి బైబుల్ ఇచ్చి అన్నీ చేసిన. కొన్ని దినాలు పెట్టుకున్న తర్వాత మనకు వద్దు ఈ బైబుల్ అని చెప్పేసి నేను పంపించిన. మళ్ళీ 2-3 సార్లు పోయినప్పుడు కొన్ని మాటల సందర్భంగా ఇక్కడ వచ్చినప్పుడు కూడా చెప్తాను. కానీ నమ్మలేదు. కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత బాధ అనిపించింది. ప్రభా, దేవుని ఎరుక్కుండగానే ఇట్లా మరి ఎంతోమంది మన ఎదుటి కూడా మరి చూసినాం. ఆమె కూడా అప్పుడు ఆశతో వచ్చి కూర్చునేది, కానీ మారు మనసు. కానీ ఒక సాక్ష్యం ఆయన చెప్పినాడు, ఎక్కడంటే అది ఏ ఊరు గుర్తు రావట్లేదు, కానీ మధ్యాహ్న కలశంలతో మాట్లాడుతూ వచ్చినాం. ఆయన వాళ్ళ కొడుకులు అంత హిందువులు అన్ని రకాలు ఉన్నారంట, ఆయన మాత్రమే దేవుని నమ్ముకున్నాడంట. ఆయన చివరి దశలో చెప్పినాడు, అయ్యా నేను దేవుని నమ్ముకున్నా, నా సమాజం మాత్రం క్రైస్తవుల పద్ధతి ప్రకారమే చేయండి అని చెప్పినాడంట. తర్వాత మా నాన్న ఇట్లా చెప్పినాడంటే ఆయన తెలిసిన పాస్టర్ వాళ్ళందరూ పిలిపించి చెప్తుంటే అన్నదాం లేదు అది ఇట్లా అని ఏదో చెప్పినారంట. అయినా వాళ్ళ కొడుకు లేదు మా దగ్గరకు వచ్చేవాడు ఆయన ఇట్లా అని చెప్పి ఆయన మరి సమాధి కార్యక్రమం చేసి వచ్చినారు. అంటే ఏం చెప్తున్నామంటే మనం ఎంతోమంది మనకైతే ఎట్లున్నామంటే ఊరికే లోకస్తుల్లాగా బతుకుతున్నాం, ఏదో ఉన్నాము వస్తున్నాము ఉంటున్నాము. ఇది కానే కాదు. ఇవన్నిటికీ దేవునికి లెక్క చెప్పాల. కాబట్టి మంచి పోరాటం అంటే దేవుని కొరకైన పోరాటం, ఆత్మల కొరకైనటువంటి ఆరాటం. ఎట్లా దేవుని వాక్యము ప్రజలకు వినిపించాలా, రక్షణ కలిగజేయాలా, ఉన్న ఆత్మలు ఎట్లా దైవికంగా ఎదిగినేయాలి, నా కుటుంబం వారికి ఎట్లా దేవుని మార్గులు నడిపించాలా అని అనేకమైన విషయాల్లో. మరి కొర్నేలు ఉన్నాడు కదా, అందరికీ తన ఇంటి వారందరూ భయభక్తులు కలిగి ఉన్నప్పటికీ పేతురు పిలిపించి దేవుని వాక్యం వినిపించినాడు కదా బంధువులకి, స్నేహితులకి. అట్లా కూడా ఏదో రకంగా దేవుని వాక్యం, మీటింగ్కి రండి, ఎక్కడ పోకూడదు, అన్ని మీటింగ్లు తీసుకొని రావాలా. మనమైతే మిగతా వాటికైతే ఇంక అన్నీ రకరకాలుగా మనం పోతాం, వాళ్ళు పోతాం, అది చేస్తాం ఇది చేస్తాం, కానీ దేవునింటికి మాత్రం రాని సమయాన్ని పోగొట్టుకోకూడదు. మన 3 రోజులు కూడా ఎంత అద్భుతంగా దేవుడు బలపరుస్తూ వచ్చినాడంటే అన్ని రకాలుగా అన్ని విషయాలు దేవుడు అద్భుతంగా జరిగిస్తూ వచ్చినాడు. అలాంటి సమయంలో మనం ఏమి పెట్టుకోకూడదు. దేవునింటికి వచ్చి వీలైతే దేవుని సన్నిధి పోగొట్టుకోదు. మేము ఆ దినాల్లోనైతే ఇట్లా వాక్యం లేక ఎక్కడెక్కడో పోయేవాళ్ళు, ఎంతెంత ఊర్లో కానికేసులు, యూత్ మీటింగులు, ప్రత్యేకమైన గొడుగులు జరుగుతున్నట్టు గుంటకాళ్ళకి పోయి ఎవరు మాకు అన్నం పెట్టే దిక్కు లేదు. కానీ మీటింగ్ పోయి మళ్ళీ నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. తర్వాత ఒకవేళ మధ్యాహ్నం మీటింగ్ అంటే బయటకు వచ్చి ఆరణి బంగ్లా ముద్రాడ బొరుగులు, బజ్జీలు, ఒక బన్న అట్లా తీసుకొని తిని ఆ బంగ్లా దగ్గర కూర్చొని వాక్యం అంతా మళ్ళీ వినిందంతా రాసుకుందంతా ఒకసారి చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం మీటింగ్కి మళ్ళీ పోయేవాళ్ళం. ఎందుకు చెప్తున్నా అంటే వాక్యం ఆసక్తి.
ఇక్కడి నుంచి బైబిల్ స్టడీకి పోయి ఒక్కోసారి కొన్నిసార్లు ఆ మీటింగ్ లేట్ అయినప్పుడు విమానాల ఫీల్డ్లో కానీ వచ్చినప్పుడు నేను ఆటోలు ఉండవు. ఎవరైనా సినిమాలకు పోయి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయేదానికి ఉంటే ఉంటుంది. అప్పుడు సుంకు ఆటోలు ఉండేవి. ఆటోలు ఉండవు కానీ నడిచి వచ్చేవారు. తర్వాత కొద్ది కాలం తర్వాత ఏమైపోయిందంటే సైకిల్ తీసుకున్నాం. సైకిల్లో వచ్చాను. ఒకడే నాకు కావాల్సింది వాక్యం. ఎన్నో కాన్వకేషన్, ఎన్నో యూత్ క్యాంపులకి ఒకడే పోయాన్ని. తర్వాత ఇట్లా ఉండకూడదని కొంతమంది యౌవనస్తులని పిల్లల్ని ప్రోగు చేసుకుని యూత్ క్యాంపులకి అన్నీ తోలుకొని ఇప్పుడు యూత్ క్యాంపులకి ఏంది పోతే ఇంట్లో తినుకుంటా తినుకుంటా. మరి కొంతమంది అంటారు, మీరు ఎవరైనా పెద్దోళ్ళు పోతే ఇంటోళ్ళేం బాగా చేసుకొని దీన్ని పండుకుంటేది పెద్దోళ్ళు, మీకు లేదు ఆశ? మా పిల్లలు దేవుని మందిరానికి మీటింగ్లు తోలుకొని పోయి ఉందామని. పెండిళ్ళకి ఫంక్షన్లకి అయితే అంతా మొత్తం మూటములు సర్దుకొని పోతారు కదా, మళ్ళీ ఏం దేవుని ఇంటికి ఎందుకు పోరు? మా పిల్లలు రక్షణ పొందాలి, దైవికంగా కట్టబడాలి. వాళ్ళు దైవికంగా ఎప్పుడైతే ఉంటారో దుష్టుడు వాళ్ళు ముట్టుకోకుండా మీకు వాళ్ళకి క్షేమం ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం అవి చేయం కాబట్టి మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు మనము. పౌలు ఇంకా ఏమంటాడు చూడండి ఆయన జీవితం ఏమన్నాడు? ఫిలిప్పి 1:19 2-3 వచనాలు ఉండే, త్వరగా చదివి ముగిచేస్తాను. 1:19లో నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు. కాబట్టి మనం బ్రతికినా చనిపోయినా మన దారి ఏం కలగాలంటే దేవునికి మహిమ ఘనత కలగాలి. ఇప్పుడు 27 చదువు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే. ఎంత మంచి తీర్మానం అండి. రోమా 14 రాయబడింది, ఎవడును తన కోసమే బ్రతుకు కానీ అని. మనమేం చేసామని మన కోసమే బతుకుతాం. అందుకే ఇదే గలతీ 2:20లో ఇంకో మాట అంటాడు పౌలు, చదవండి 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఎప్పుడు శరీరం అందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారు యందు విశ్వాసం వలన దాని కొరకు మనం బతకాల. మనం రక్షించి ఇంతవరకు మన ఆయుష్ను పొడిగించి అన్ని విషయాలు సహాయపడిన దేవుని కొరకు మనం జీవించాలి. లోకస్తులకు బ్రతికి ఏం బతుకది? ఏం సాక్ష్యం అది? అది దేవునితో నడిచినట్లు కాదు. దేవుని కొరకు జీవిస్తే దేవుని కొరకు నడిచినట్లు. కాబట్టి ఈ రీతిగా ఎంతో గొప్ప పరిచర్య అపోస్తలుడైన పౌలు చేసేది. దేవునితో కూడా తన సాక్ష్యంలో కూడా ఉదయము తల కొట్టివేయబడుతుందన్నప్పటికీ ఆయన పత్రిక రాసినాడు 2 తిమోతిలో, మంచి పోరాటం పోరాడుతున్న పరుగు కడముట్టించి విశ్వాసము కాపాడుకుంటుంది అని. ఒక ఇంగ్లీష్ రచయిత కూడా ఆయన గురించి పుస్తకం ట్రాన్స్లేషన్లో ఈ మాట అన్నాడు. ఏమంటాడంటే, ఐ లెఫ్ట్ మై హెడ్ బట్ ఐ హ్యావ్ కెప్ట్ మై ఫైత్. అంటే విశ్వాసం కాపాడుకోవడానికి నా తల అయినా పోగొట్టుకున్నాను కానీ విశ్వాసమును పోగొట్టుకోలేదు అంటారు కదా. ఇంకా మర్యాద పోయినాక ఏం బతకాలంటారు చూడు, అట్లా అన్నమాట ఇది లోకంలో మాట. కాబట్టి విశ్వాసం కోల్పోయేది. మనిషి కుమారుడు భూమి మీద వచ్చినప్పుడు విశ్వాసము, మళ్ళీ దేవుడు మనల్ని చూసినప్పుడు మనలో ఆ విశ్వాసం ఉందా? ఆ బహుమానం, ఆ కిరీటం పొందేది అట్లుగా మంచి పోరాటం పోరాడి విశ్వాసం కాపాడుకుంటున్నామా? దేవునితో కూడా నడిచి ఆ బహుమానం కొరకై సిద్ధపరచబడుతున్నామా? ఒకసారి గ్రహించు. ఎంతోమంది దేవుని కొరకై హతసాక్షులు అయిపోయినారు. ఎంతోమంది మరి హతసాక్షుల బుక్లో చదివితే ఆరంభం నుంచి కూడా 12 మంది శిష్యులు హతసాక్షులు అయిపోయిన వాళ్ళ నుంచి అందరూ ఏ సంవత్సరాలు ఎప్పుడప్పుడు అన్ని రాయబడిన పుస్తకాలు, ఈవెన్ లాస్ట్కి మనం వినేది గ్రహాం స్టైన్స్ హతసాక్షులైనారు. కాబట్టి మరి విలియం టెండల్ అని అయితే బైబుల్ను ఇంగ్లీష్లో తర్జుమా చేసిన దానివల్ల ఆయన ఏం చేస్తారంటే ఆ యొక్క శిలువ చెక్క కట్టేసి చుట్టూ కట్టెలు పెట్టి నిప్పి పెట్టినారు. అప్పుడు చేసిన ప్రార్థన ఏమంటే, అయ్యా ఇంగ్లాండ్ దేశం యొక్క రాజు కన్నులు తెరువుము అని ప్రార్థన చేసినాడు. సంవత్సరానికే ఇంగ్లాండ్ దేశంలో బైబుల్ ముద్రించడానికి ఆరంభమైంది. అక్కడి నుంచి ప్రపంచ దేశాలకు బైబుల్ అంతా కూడా ప్రచురమైంది. పిల్లరా, వాళ్ళ ప్రాణాలు కోల్పోయినాడు. జాన్ నాక్స్ కూడా అంతే, స్కాట్లాండ్ దేశం కొరకు ప్రాణం కోల్పోయినాడు. ఇట్లా ఎంతోమంది అసాక్షులైనారు. మొన్న కూడా మన ప్రవీణ్ ప్రగడాల గురించి కూడా చూసినాం.
ఎంతోమంది దేవుని కొరకు హతసాక్షులైన చనిపోయినారు. మనం ఏం చేస్తున్నాం? మన పోరాటం దేవునితో ఏం నడుస్తున్నాం? దేవుని కోసం పోరాటం చేస్తున్నామంటే దేవునితో నడుస్తున్నాము అని. కాబట్టి అలా దేవుని వాక్య పెరుగులో తల నరక వేయబడినాడు, బహుమానం ప్రభు దగ్గర ఉన్నాడు. ఆయన కొరకు కిరీటం, బహుమానం నీతి కిరీటమా, జీవ కిరీటమా? జీవ కిరీటం ప్రభు దగ్గర పొంది ప్రభు కుడి పార్శ్వమున ఉన్నాడు. మనము ఎవరితో నడుస్తున్నాం? ఈ సంవత్సరంలో మనం కూడా ఒక తీర్మానం చేసుకున్నాం. ఈ రీతిగా 35 సంవత్సరాలు ఆయన దేవుని పరిచర్య చేసి 3 మిషనరీ యాత్రలు చేసి ఎన్నో సంఘాలు కట్టినటువంటి అపోసరైనటువంటి పౌలు ప్రభు కొరకు హతసాక్షి అయిపోతూ వచ్చినాడు. మరి దేవుని కోసం నువ్వేం చేస్తున్నావు? హతసాక్ష్యం అంటే ఒకవేళకి నువ్వు చనిపోమని చెప్పడం కాదు, కానీ ప్రభు కోసం నీవు అన్ని కొరకు క్రైమ్ చెల్లించాలా. ఏం కావాలా? ప్రార్థన కొరకు, దేవుని కొరకు, పరిచర్య కొరకు, మనకి కలిగిన దాంట్లో దేవుని పరిచర్య కొరకు ప్రయాసపడాల. ఇంటి వారు నడిపించేదానికి, గ్రామం కొరకు, సంఘం అభివృద్ధి కొరకు, అన్ని రకాల దేవుని కొరకు చేయాలి. ఏదో తిని పండుకొని కూర్చొని వచ్చి 2 మాటలు ఈయన అబ్బా తండ్రి అని ప్రార్థన మోసేదాని కొరకు. కాబట్టి పౌలు దేవునితో కూడా నడిచిన విషయాన్ని మనం చూస్తూ వచ్చినాం. మొదటిగా ఏ విషయంలో దేవునితో నడిచినాడు? గురి కలిగి, ఒక ఉద్దేశం గురి కలిగి దేవునితో నడుస్తూ వెళ్ళాడు. రెండవది, తను కలిగిన వాటన్నిటి నష్టంగా ఎంచుకొని దేవునితో నడిచినాడు. మూడవది, ప్రార్థన జీవితం కలిగి దేవునితో నడిచినాడు. నాలుగవది, దేవుని సువార్త ప్రకటించే విషయంలో దేవునితో కూడా నడిచినాడు. శ్రమలలో జయజీతం జీవించి దేవునితో కూడా నడుస్తూ వచ్చినాడు. ఆ రోజు మంచి సాక్ష్యం కలిగి దేవునితో కూడా నడుచుకున్నాడు, పరిచర్య చేసినాడు. చివరికి మరణము తన ఎదుట ఉన్నప్పటికీ తల నరకవేయబడుతుందని తెలిసినప్పుడు ప్రభు కోసం హతసాక్షి అయి ప్రభుతో కూడా నడిచి ప్రభుతో కూడా ఆయన రాజ్యంలో ఆ యొక్క జీవ కిరీటం పొందడానికి ప్రభు దగ్గర ఉన్నాడు. మరి ఈ సంవత్సరంలో మన తీర్మానం ఏమిటి? మనం ఎవరితో నడవడానికి ఇష్టపడుతున్నాం? ఆ రీతిగా పౌలు జీవితం ద్వారా మనం కూడా ప్రభుతో నడిచనులోనికి ప్రభు ఈ సంవత్సరంలో నడిపించినట్లుగా ప్రభువు సహాయం చేయనుక. మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేస్తూ వస్తాం. ప్రభువుకు తగినట్లు నడచుకొందాము రండి, తన రాజ్య మహిమకును తగినట్లు నడచుకొందాము రండి, తన రాజ్య మహిమకును తగినట్లు నడుచుకొందాము రండి. ఒక నిమిషం నిన్ను పరీక్ష చేసుకో. ప్రభుతో నడిచే విషయంలో అపోస్తలుడైన పౌలు వలె ఏ విషయాల్లో పౌలు నడుస్తూ వచ్చిన ఆ రీతికి నువ్వు కూడా ఈ సంవత్సరంలో తీర్మానం చేసుకొని ప్రభుతో నడిచినట్లుగా నిన్ను సిద్ధపరచుకో. ఈ కొరకు ప్రార్థన చేస్తాం.